లాస్ట్ క్లాస్లో మనం యూవీఎం కాన్ఫిగ్ డీబీ అండ్ దెన్ రిసోర్స్ డీబీ గురించి చేసుకున్నాం కదా. సేమ్ అలానే ఇప్పుడు కాన్ఫిగ్ డీబీ అనేది లోయర్ లెవెల్ కాంపోనెంట్స్కి ఎలా వాటి హ్యాండిల్ని పాస్ చేస్తుంది అనేది. సో పాసింగ్ ద ఇంటర్ఫేస్ హ్యాండిల్ డౌన్ టు ద హైరార్కీ ఇన్ యూవీఎం. ఓకే, సో అంటే మనం ఎక్కడ సెట్ చేస్తాం యూవీఎం కాన్ఫిగ్ డీబీని? ఏదో టాప్లో కానీ లేదంటే టెస్ట్లో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ మనం సెట్ చేస్తాం. ఓకే, సో ఆ సెట్ చేసిన దగ్గర నుంచి డౌన్లో ఉన్న కాంపోనెంట్స్ లైక్ మానిటర్ కానీ డ్రైవర్ కానీ ఏజెంట్ కానీ స్కోర్ బోర్డ్ కానీ కవరేజ్లో కానీ మనకి ఎక్కడైతే కావాలో ఆ పర్టికులర్ ప్లేస్లో మనం ఈ హ్యాండిల్ని సెట్ చేసుకుంటాం, గెట్ చేసుకుంటాం. ఓకే, అంటే అసలు బేసిక్గా దేనికోసం యూజ్ చేసుకుంటారంటే ఇది మనకి డ్రైవర్ ఉంది. డ్రైవర్ ఏం చేస్తుంది? డ్రైవర్ అనేది సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తుంది కదా. సో యూవీఎం డ్రైవర్ అనేది డియూటీకి సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తుంది. సో డ్రైవ్ చేసినప్పుడు మరి డ్రైవర్ నుంచి డ్రైవర్కి డియూటీ సిగ్నల్స్ ఎలా విజిబుల్ అవుతాయి అంటే డ్రైవర్ డియూటీ సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తుంది, డియూటీకి సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తుంది. ఓకే, అంటే డియూటీలో సిగ్నల్స్ని డ్రైవరే ఇన్పుట్స్ని పాస్ చేస్తుంది డియూటీకి. అప్పుడు డియూటీ అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ అవుట్పుట్స్ని ఎవరు క్యాప్చర్ చేసుకుంటారు? మానిటర్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా. ఇది మీ డ్రైవర్ అనుకోండి. ఈ డ్రైవరు మీ సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తుంది. ఇక్కడెక్కడో ఉంది డియూటీ. ఓకే, ఈ డియూటీ ఉంది, దీనికి సిగ్నల్స్ మీరు పాస్ చేస్తున్నారు. అండ్ దెన్ సో అవుట్పుట్ వచ్చేసరికి మానిటర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు సిగ్నల్స్ని. ఓకే, సో మానిటర్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఇక్కడ డ్రైవర్కి సిగ్నల్స్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది డ్యూ టు ఇన్ బిట్వీన్ ద ఇంటర్ఫేస్. ఓకే, మధ్యలో ఇంటర్ఫేస్ ఉంది కదా. సో ఇది ఫిజికల్ ఇంటర్ఫేస్. ఓకేనా, ఫిజికల్ ఇంటర్ఫేస్ ఎవరిలో ఉంటుంది? డియూటీలో ఉంటుంది. ఓకే, సో డియూటీ దగ్గర ఫిజికల్ సిగ్నల్స్ ఉంటాయి. సో ఆ ఫిజికల్ సిగ్నల్స్ని మనకి యూవీఎం డ్రైవర్ అనేది, ఈ డ్రైవర్ అనేది ఏంటి జనరల్గా క్లాస్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? క్లాస్ మై డ్రైవర్ ఎక్స్టెండ్స్ యూవీఎం డ్రైవర్, ఇలా మనకి సిగ్నల్స్ రిప్రజెంటేషన్ ఉంటాయి. ఓకే, సమ్ యూవీఎం డ్రైవర్. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? క్లాస్ అనేదేమో డైనమిక్ ఇన్ నేచర్లో ఉంటుంది. ఓకే, అండ్ దెన్ మన డియూటీ ఏమో స్టాటిక్ ఇన్ నేచర్లో ఉంటుంది. ఇప్పుడు మరి రెండింటికి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఇది స్టాటిక్ ఇన్ నేచర్, ఇదేమో డైనమిక్ ఇన్ నేచర్. సో ఆ స్టాటిక్ ఇన్ నేచర్ డైనమిక్ ఇన్ నేచర్కి మనం అవాయిడ్ చేయాలి అంటే ఇంటర్ఫేస్ అనేది తీసుకొచ్చాం. ఓకే, సో ఇంటర్ఫేస్కి మనం జనరల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇంటర్ఫేస్ నేమ్ని డిఫైన్ చేస్తాం కదా. ఇంటర్ఫేస్ నేమ్ని డిఫైన్ చేస్తాం. ఒక్క నిమిషం. ఓకే, సో ఇంటర్ఫేస్ నేమ్ని డిఫైన్ చేస్తాం. ఇంటర్ఫేస్లో ఇవి మాడ్యూల్లో ఉండే సిగ్నల్స్. ఓకే, సో ఇదంతా ఆర్టీఎల్, ఏపీబీడియూటీ అనుకోండి, ఇదంతా ఆర్టీఎల్. ఈ ఆర్టీఎల్కి అంటే డ్రైవర్కి, ఓకే, అండ్ డియూటీకి మధ్యలో ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ మనకి ఇన్ బిట్వీన్గా బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఫిజికల్ ఇంటర్ఫేస్ అనేది యాక్చువల్గా ఏవైతే ఇన్పుట్ సిగ్నల్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్ వైర్స్ ఉన్నాయో అవన్నిటిని క్యారీ చేసేది అంటే ఫిజికల్ ఇంటర్ఫేస్ ద్వారా డియూటీకి వెళ్తుంది. ఇక్కడ డియూటీ, ఇది డియూటీ కదా, ఇది ఫిజికల్ ఇంటర్ఫేస్ ద్వారా వెళ్తుంది అనమాట. ఓకే, ఫిజికల్ ఇంటర్ఫేస్ ద్వారా వెళ్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? యూవీఎం కాన్ఫిగ్ డీబీలో ఎవరిని ఇంట్రడ్యూస్ చేసాం? విఏఎఫ్ని ఇంట్రడ్యూస్ చేసాం. అంటే వర్చువల్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకున్నాం. ఈ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది ఈ డ్రైవర్లో ఉండే డైనమిక్ నేచర్కి అండ్ డియూటీలో ఉండే స్టాటిక్ నేచర్ని, సో రెండింటిని ఏం చేస్తుంది? అది బ్రిడ్జ్ కింద యూజ్ చేసుకుంటుంది.
చెప్పండి. సో ఈ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? వర్చువల్, ఓకే. సో వర్చువల్ సమ్ ఏపీపీ, ఇక్కడ ఏపీపీ స్లేవ్ గురించి తీసుకున్నాం కదా, ఏపీపీ ఇంటర్ఫేస్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఓకే. ఏపీపీ ఇంటర్ఫేస్ చాలా మంది ఏం చేస్తారంటే విఏఎఫ్ అని చెప్పేసి తీసుకుంటాం. వర్చువల్ ఇంటర్ఫేస్ లేదు, వర్చువల్, ఓకే, వర్చువల్ ఏపీపీ ఇంటర్ఫేస్, ఏపీబీ విఏఎఫ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. ఏపీబీ విఏఎఫ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఓకే. ఓకే, రెండు కరెక్టే. సో రెండింటిని రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా ఏం చెప్తున్నాం, ఇది ఏపీబీ ఇంటర్ఫేస్ అనేది సింపుల్గా చెప్పాలంటే మన హౌస్ అనుకోండి. ఓకే, హౌస్ అని చెప్పేసి తీసుకోవచ్చు. అంటే ఈ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది ఏదైతే ఉందో ఈ హౌస్కి అడ్రస్ అంటూ ఉంటుంది కదా, ఆ అడ్రస్ని డిఫైన్ చేస్తుంది. ఓకే. సో మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు అడ్రస్ని బట్టే కదా తీసుకొస్తాడు. సేమ్ అలాగే ఇక్కడ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది కూడా ఒక అడ్రస్ టైప్ అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక ప్రింటర్ని కన్సిడర్ చేసుకుంటే ఆ ప్రింటర్కి ఒక ఫిజికల్ ప్రింటర్ అనేది ఉంటుంది, అంటే ఫిజికల్ అడ్రస్ అనేది ఉంటుంది, ఫిజికల్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఆ ఫిజికల్ ప్రింటర్ అనేది మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయాలంటే ఆఫీస్లో ఒక ప్రింటర్ ఉంటుంది, అదేమో హెచ్ఆర్ రూమ్లో ఉందనుకోండి. ఓకే, దాన్ని మనం డైరెక్ట్గా వెళ్ళి యాక్సెస్ చేసుకోగలమా అంటే యాక్సెస్ చేసుకోలేము. సో మనకంటూ ఒక యాక్సెస్ కార్డ్ ఉంటుంది. ఆ యాక్సెస్ కార్డే ఈ ఇదేంటి ఫిజికల్ ఇంటర్ఫేస్ టైప్ అన్నమాట. ఓకే. సో యాక్సెస్ కార్డ్ అనేది మన ఫిజికల్ ఇంటర్ఫేస్ లాగా ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అంతే. అంటే ఇక్కడ నేను దీని గురించి ఏం చెప్తున్నాము, ఇక్కడ మనం ప్రింటర్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఎలా అయితే కన్సిడర్ చేసుకున్నామో ఈ ప్రింటర్ అనేది యాక్చువల్ డియూటీ అన్నమాట, మన డియూటీ. ఓకే. ఇక్కడైతే ఈ ప్రింటర్ నుంచి మనం వాడు ఏం చెప్పాడు, ఫిజికల్ ఇంటర్ఫేస్ అనేది కావాలి అని అన్నాం కదా. అంటే ఈ ఫిజికల్ డియూటీకి ఫిజికల్ ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉందో, ఓకే, సో ఫిజికల్ ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే చెప్తున్నామో సేమ్ అలాగే ఇక్కడ ఫిజికల్ ప్రింటర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. ఓకే, సేమ్ అలాగే ఈ ఫిజికల్ ప్రింటర్కి మనకి యాక్సెస్ కార్డ్ కావాలి కదా, సో ప్రింటర్ యాక్సెస్ కార్డ్ అనేది కావాలి. ఈ ప్రింటర్కి సమ్ యాక్సెస్ కార్డ్ అనేది మనం మెన్షన్ చేస్తున్నాం. ఈ యాక్సెస్ కార్డే ఏం చెప్పాను, వర్చువల్ ఇంటర్ఫేస్ హ్యాండిల్ అని చెప్పేసి అని అంటున్నాను. ఓకే, వర్చువల్ ఇంటర్ఫేస్ హ్యాండిల్. సేమ్ అలానే వర్చువల్ ఇంటర్ఫేస్ ఈవీఎంలో కూడా ఎస్వి లాగానే వర్చువల్ ఇంటర్ఫేస్ని డిఫైన్ చేస్తుంది. ఆ వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా డ్రైవర్కి వెళ్తుంది. ఓకే. సో బేసిక్గా యూవీఎం కాన్ఫిగ్ డిబి ఎవరిని సెట్ చేస్తుందంటే వర్చువల్ ఇంటర్ఫేస్కి సెట్ చేస్తుంది. ఆ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది మన టెస్ట్ బెంచ్కి అండ్ దెన్ డియూటీకి బ్రిడ్జ్లా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సేమ్ అదే సిగ్నల్స్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. అండ్ దెన్ సో ఇదే చెప్తున్నాడు మళ్ళీ యూవీఎం డ్రైవర్ వచ్చేసరికి డిఫరెంట్ సిగ్నల్స్ ఉంటాయి. ఈవీఎం డ్రైవర్లో వచ్చేసరికి క్లాస్ ఏపీపీ డ్రైవర్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం డ్రైవర్. సో క్లాస్ cannot access directly p clock, p address, pw డేటా, ఇవి ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్నిటిని ఇది డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేదు కాబట్టి మనం ఒక ఇంటర్ఫేస్లో ఈ సిగ్నల్స్ అన్నిటిని గ్రూప్ చేసుకుంటున్నాం. ఓకే, జనరల్గా ఇంటర్ఫేస్ అనేది మొత్తం సిగ్నల్స్ అన్నిటిని గ్రూప్ చేస్తుంది. ఆ గ్రూప్ చేయడం వల్ల దాని హ్యాండిల్ మనం కన్సిడర్ చేసుకుంటే ఫిజికల్ ఇంటర్ఫేస్ నుంచి సో వర్చువల్ ఇంటర్ఫేస్ హ్యాండిల్ని డిఫైన్ చేసుకుంటే వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది మీ డియూటీకి డ్రైవర్కి సిగ్నల్స్ని పాస్ చేస్తుంది త్రూ హ్యాండిల్ ద్వారా. ఓకే, సో అదే చెప్తున్నాను. ఓకే, ఫిజికల్ ఇంటర్ఫేస్ వర్సెస్ వర్చువల్ ఇంటర్ఫేస్.
మీకు ఎలా జరుగుతుంది ఏపీబీ ఇంటర్ఫేస్ ఇన్స్టాన్స్. సో ఏపీబీ ఇంటర్ఫేస్ ఇన్స్టాన్స్ అనేది డియూటీ కనెక్ట్ అయి ఉంటుంది. అలానే వర్చువల్ ఏపీబీ ఇంటర్ఫేస్ విఏఎఫ్. సో ఈ ఫిజికల్ ఇంటర్ఫేస్ అనేది యాక్చువల్ హౌస్ ని డిఫైన్ చేస్తుంది అన్నాం. వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది అడ్రస్ ఆఫ్ యువర్ హౌస్ ని డిఫైన్ చేస్తుంది. ఓకే, సో డ్రైవర్ అనేవాడు హౌస్ ని డైరెక్ట్ గా డ్రైవ్ చేయలేడు, కానీ అడ్రస్ ని డ్రైవ్ చేయగలడు. ఓకే, డ్రైవర్ డజంట్ ఓన్ దట్ హౌస్, బట్ ఇట్ నోస్ ఓన్లీ ద అడ్రస్. ఓకే, హౌస్ తెలియదు కానీ అడ్రస్ తెలుసు కాబట్టి అడ్రస్ ని డ్రైవ్ చేస్తుంది. సో ఎక్కడ సెట్ చేస్తున్నారు మీరు? బేసిక్ ఇంటర్ఫేస్ పాసింగ్ త్రూ దిస్ సెట్ మెథడ్ ద్వారా యూవింగ్ కాన్ఫిగ్ డీబీలో సెట్ చేస్తున్నారు. అది టాప్ లెవెల్ మాడ్యూల్లో సెట్ చేస్తున్నారు. అండ్ దెన్ గెట్ మెథడ్ ద్వారా మీరు డ్రైవర్లో కానీ మానిటర్లో కానీ గెట్ చేసుకుంటున్నారు. అర్థమైందా? సో ఇది కంప్లీట్ బేసిక్ ఇంటర్ఫేస్ గురించి, దాని మాడ్యూల్ గురించి. బేసిక్గా మీరు మాడ్యూల్ ఇంటర్ఫేస్లో ఏమేమి సిగ్నల్స్ రిప్రజెంట్ చేస్తున్నారో ఆ సిగ్నల్స్ అన్నిటిని డ్రైవర్ అనేది డ్రైవ్ చేస్తుంది, మానిటర్ అనేది క్యాప్చర్ చేస్తుంది అవుట్పుట్స్ని. జస్ట్ మాడ్యూల్ ఏదో ఒక టీవీ కన్సిడర్ చేసుకోండి. ఆ టీవీలో టాప్ లెవెల్ మాడ్యూల్లో ఏం చేస్తున్నాం? మ్యాక్రోస్ని రిజిస్టర్ చేస్తున్నాం, మ్యాక్రోస్ని ఇంక్లూడ్ చేస్తున్నాం, ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేస్తున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ఏపీబీ ఇంటర్ఫేస్, సో దాని ఇన్స్టెన్స్, అండ్ దెన్ ఇనిషియల్ బిగిన్. సో ఈవెన్ కాన్ఫిగ్ డీబీ ఎక్కడ సెట్ చేస్తున్నారు? విఏఎఫ్ని సెట్ చేస్తున్నారు, ఏపీబీ విఏఎఫ్ని సెట్ చేస్తున్నారు. ఏపీబీ విఏఎఫ్ని ఎక్కడ డ్రా చేస్తారు మీరు? ఎక్కడ హ్యాండిల్ క్రియేట్ చేస్తారు? డ్రైవర్లో క్రియేట్ చేస్తారు, డ్రైవర్లో. అండ్ దెన్ మానిటర్లో కూడా మీరు హ్యాండిల్ క్రియేట్ చేసుకుంటారు ఈ ఇంటర్ఫేస్ అనే హ్యాండిల్ ద్వారా, వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా. దెన్ మీ సిగ్నల్స్ అన్నీ వచ్చేస్తాయి డ్రైవర్లోకి అండ్ దెన్ మానిటర్లోకి. ఇంటర్ఫేస్లో ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్నీ మనం తెచ్చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే ఫీల్డ్ నేమ్. అంటే ఏపీబీ ఇంటర్ఫేస్ అనేది, ఏపీబీఎఫ్ అనేది ఫీల్డ్ నేమ్ కింద డిఫైన్ చేస్తాం. ఓకే, సో కాన్ఫిగ్ డీబీ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే కాన్ఫిగ్ డీబీలే మీరు ఎవరు సెట్ చేస్తున్నారు? గ్లోబల్గా వర్చువల్ ఇంటర్ఫేస్కి సెట్ చేసేస్తున్నారు. అప్పుడు మీరు ఏ సిగ్నల్స్ ఉన్నాయో అన్ని సిగ్నల్స్ని అది తెచ్చుకొని మీకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే డ్రైవర్లోని మానిటర్లోని అది గెట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఏది యూవింగ్ కాన్ఫిగ్ డీబీ ఇది మన ఇంటిజర్ టైప్ ఏంటిది? వర్చువల్ కదా. సో వర్చువల్ ఏపీబీ ఇంటర్ఫేస్ అంటే మీరు జనరల్గా డ్రైవర్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఏపీబీ ఇంటర్ఫేస్. ఓకే, ఏపీబీ ఇంటర్ఫేస్ విఏఎఫ్ అని చెప్పేసి డిఫైన్ చేసుకుంటాం కదా. సో దానికి మనం ఏం చేయాలి? ముందు వర్చువల్ అని చెప్పేసి డిఫైన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మన డేటా టైప్ ఏంటి అంటే వర్చువల్ ఏపీబీ ఇంటర్ఫేస్. ఓకే, ఈ వర్చువల్ ఏపీబీ ఇంటర్ఫేస్ అంతా వర్చువల్ లేకపోతే మనకి వర్చువల్ అనేది కీవర్డ్. వర్చువల్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? సో దాన్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే డియూటీ అనేది స్టాటిక్ ఇన్ నేచర్లో ఉంటుంది, మన డ్రైవర్ ఏమో డైనమిక్ ఇన్ నేచర్లో ఉంటుంది. నేచర్ చేంజ్ అవ్వదు కదా. సో నేచర్ చేంజ్ అవ్వకపోవడం వల్ల వర్చువల్ ఇంటర్ఫేస్ని కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. వర్చువల్ ఇంటర్ఫేస్, వర్చువల్ క్లాసెస్ లేదంటే వర్చువల్ మెథడ్స్ సేమ్ అలాగే వర్చువల్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలన్నమాట. ఈ ఏపీబీ ఇంటర్ఫేస్ అనేది ఫిజికల్ ఇంటర్ఫేస్. ఓకేనా, ఇది ఫిజికల్ ఇంటర్ఫేస్.
ఓకే. ఈ ముందు ఇంటర్ఫేస్ ముందు వర్చువల్ అనేది ఎప్పుడైతే వాడామో ఆ వర్చువల్‌కి సంబంధించిన హ్యాండిలే వీఏఎఫ్. ఓకే. సో, ఇది ఇన్‌స్టాన్స్ అన్నమాట ఆర్ హ్యాండిల్. హ్మ్. ఈ హ్యాండిల్‌ని మనం ఇక్కడ సెట్ చేస్తున్నాం. ఇక్కడ ఏపీపీ వీఏఎఫ్ అనే దాన్ని సెట్ చేస్తున్నాం అన్నమాట. అది. ఓకేనా? ఏపీబీ ఇది ఫిజికల్ ఇంటర్ఫేస్. ఫిజికల్ ఇంటర్ఫేస్ ఇక్కడ మనం రిప్రజెంట్ చేసాం కదా! సో, ఏపీపీ ఇంటర్ఫేస్ దాని హ్యాండిల్ ఏంటంటే ఏపీపీ ఏపీపీ ఇంటర్ఫేస్ ఇన్‌స్టాన్స్ అని చెప్పేసి డిఫైన్ చేసాం కదా! సో, అది. అంటే మీకు కాన్ఫిగ్ డీబీని సెట్ చేసేటప్పుడు యూవీఎం కంటెక్స్ట్ వచ్చేసరికి నల్ చెప్పేసి డిఫైన్ చేసుకున్నాం. సో, కంటెక్స్ట్ వచ్చేసరికి నల్ అంటే ఇక్కడ ప్రతి వేరియబుల్‌కి మనం డిఫైన్ చేయాలి. నల్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం? ఇది యూవీఎం కంటెక్స్ట్ కదా! ఈ కంటెక్స్ట్‌లో టాప్ లెవెల్‌ని డిఫైన్ చేస్తుంది. ఓకే. సో, ఈ కంటెక్స్ట్ అనేది టాప్ లెవెల్ అంటే రూట్స్ నుంచి మనకి అప్లై అవుతుందన్నమాట. ఓకే. సో, రూట్స్ నుంచి గ్లోబల్ రూట్ నుంచి అప్లై అవుతూ ఉంటుందన్నమాట. అండ్ దెన్ ఇక్కడ స్టార్ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది వైల్డ్ కార్డ్. సో, వైల్డ్ కార్డ్ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాం? మనం ఇన్‌స్టాన్స్ కదా! ఇది ఇన్‌స్టాన్స్ నేమ్ అనేది మనం చెప్పాలి. అంటే యూవీఎం ఇన్‌స్టాన్స్ అనేది ఎక్కడి నుంచి ఎవరికి అప్లై చేస్తున్నాము అనేది మనం డిఫైన్ చేయాలి. ఓకే. ఈ స్టార్ అనేది వైల్డ్ కార్డ్‌ని డిఫైన్ చేస్తుంది. ఈ వైల్డ్ కార్డ్‌ని డిఫైన్ చేయడం వల్ల మనం ఏం చేయాలి? పాత్ అనేది మెన్షన్ చేయాలి. సో, పాత్ మెన్షన్ చేస్తే ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్స్‌కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అదే మనం పాత్ మెన్షన్ చేయకుండా స్టార్ అనేది ఇచ్చేస్తే అన్ని కాంపోనెంట్స్‌కి అప్లికబుల్ అవుతుందన్నమాట. ఆ! అన్ని కాంపోనెంట్స్‌కి మనం మ్యాచ్ చేయొచ్చు. అది. అంటే టాప్ నుంచి ఎన్. హ్మ్. ఇదేంటంటే ఆ! అదే. ఇదేంటి అంటే మనకి ఫీల్డ్ నేమ్‌ని ఒకటి డిఫైన్ చేస్తుంది. ఓకే. సో, ఫీల్డ్ నేమ్ ఏంటి? ఇక్కడ ఏపీబీ ఇంటర్ఫేస్ ఇన్‌స్టాన్స్ ఉంది కదా! ఆ ఏపీబీ ఇంటర్ఫేస్ ఇన్‌స్టాన్స్ అనేది ఫీల్డ్ నేమ్. ఓకే. ఫీల్డ్ నేమ్ అండ్ దెన్ లాస్ట్ వన్ ఏంటి? ఆహ్, అంటే ఆర్గ్యుమెంట్స్. మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ కన్సిడర్ చేసుకుంటున్నామో సో, ఆ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అది మనం ఏపీబీ ఇంటర్ఫేస్ తీసుకుంటున్నామా? లేదంటే సో, ఏపీబీ వీఎఫ్ తీసుకుంటున్నామా? అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. అది. ఫీల్డ్ నేమ్ అంటే ఆ! ఆ! అది హ్మ్. హ్యాండిల్ అది. సో, ఇక్కడ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి ఏపీపీవీఏఎఫ్ అండ్ దెన్ దాని యొక్క ఇన్‌స్టాన్స్ వచ్చేసరికి ఏపీపీఐఎఫ్ ఇన్‌స్టాన్స్. ఓకే. అర్థమైందా? ఆ! అంతే. అంటే ఇప్పుడు మీరు ఫిజికల్ ఇంటర్ఫేస్ ఏదైతే కన్సిడర్ చేసుకుంటున్నారో ఆ ఇంటర్ఫేస్‌లో మీ సిగ్నల్స్ అన్నిటిని కంబైన్ చేసుకున్నారు. ఒక చోట పెట్టుకుంటున్నారు. అంతే. మీకు ఏపీబీ ఇంటర్ఫేస్ ఇన్‌స్టాన్స్ అనేది ఉంది కదా! ఈ ఏపీబీ ఇంటర్ఫేస్ ఇన్‌స్టాన్స్ అనేది మీ ఫిజికల్ ఇంటర్ఫేస్‌ని డిఫైన్ చేస్తుంది. ఓకే. సో, ఈ ఏపీబీ వీఎఫ్ అనేది ఏదైతే ఉందో అది ఫీల్డ్‌ని వర్చువల్ ఇంటర్ఫేస్‌ని డిఫైన్ చేస్తుంది. అది. ఓకేనా? సో, మీరు వర్చువల్ ఇంటర్ఫేస్ ఏదైతే పెట్టారో ఆ వర్చువల్ ఇంటర్ఫేస్ హ్యాండిల్ ద్వారా మీరు డ్రైవర్‌లో గాని, మానిటర్‌లో గాని డేటాను గెట్ చేసుకోవచ్చు. ఓకే. అర్థమైందా? ఆ! మీరు టాప్‌లో గాని, ఎన్విరాన్మెంట్‌లో గాని ఏదో దాంట్లో సెట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ సెట్ చేశారో దానికన్నా డౌన్‌లో ఉన్న కాంపోనెంట్స్‌లో మాత్రమే మీరు గెట్ చేసుకోగలరు. ఇప్పుడు సపోజ్ మీరు ఎన్విరాన్మెంట్‌లో యూవీఎం కాన్ఫిగ్ డీబీని సెట్ చేశారు. ఓకే. సో, దీని డౌన్‌లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? ఏజెంట్. ఓకే. అలాగే డ్రైవర్, మానిటర్ అండ్ దెన్ స్కోర్ బోర్డ్.
వీటిల్లో మాత్రమే మీరు గెట్ చేసుకోగలరు. మీరు టాప్‌లో గెట్ చేసుకుందామంటే అవ్వదు. అవ్వదు. ఓకే. హ్మ్. ఆ! ఆ! మీరు మీరు ఏజెంట్‌లో సెట్ చేసుకోవచ్చు. ఏజెంట్‌లో సెట్ చేసుకుంటే డ్రైవరు, మానిటరు, సీక్వెన్సరు దీంట్లో మాత్రమే వస్తది. మళ్ళీ స్కోర్ బోర్డ్‌లో కూడా రాదు. అది. ఓకేనా? హ్మ్. సో, అందుకనే టాప్ లెవెల్‌లో మనం సెట్ చేసేస్తే దానికన్నా డౌన్‌లో ఉన్న అన్ని కాంపోనెంట్స్‌లోని మనం గెట్ చేసుకోవచ్చు. అది. హ్మ్. సో, డ్రైవర్‌లో మనం వర్చువల్ ఇంటర్ఫేస్‌ని ఎలా డిఫైన్ చేస్తున్నాం? ఏపీపీ ఇంటర్ఫేస్ అనేది ఫిజికల్ నేమ్. ఓకే. ఈ ఫిజికల్ ఇంటర్ఫేస్‌కి హ్యాండిల్ వీఏఎఫ్. ఓకే. సో, వర్చువల్ అనే కీవర్డ్ పెట్టడం వల్ల మనకి ఈ వీఏఎఫ్ అనే హ్యాండిల్‌ని కాల్ చేస్తున్నాం. త్రూ వీఏఎఫ్ ద్వారానే మనం సిగ్నల్స్ అన్నిటిని డ్రైవ్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ బిల్డ్ ఫేజ్ వరకు రాసాడు గానీ, తర్వాత రన్ ఫేజ్ కూడా రాస్తే రన్ ఫేజ్‌లో సిగ్నల్స్ అన్ని ఇక్కడ రాసాడు. సో, డ్రైవర్ రన్ ఫేజ్‌లో మీరేం చేయొచ్చు, టాస్క్ రన్ ఫేజ్‌లోకెళ్ళి వీఏఎఫ్ ద్వారా వాల్యూస్‌ని ఇలా డ్రైవ్ చేయొచ్చు. ఇలా డ్రైవ్ చేస్తే హార్డ్ కోడ్ చేసినట్టు. అంటే మనం ఇచ్చే వాల్యూసే అవుట్‌పుట్‌లో వస్తాయి. మనం ఏవైతే డ్రైవ్ చేస్తున్నామో అవే వాల్యూస్ వస్తాయి. అదే మీరు ఇక్కడ వీఏఎఫ్ డాట్ అడ్రెస్ ఈక్వల్ టు ఓకే. అడ్రెస్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ డాట్ అడ్రెస్ అనేది మెన్షన్ చేశారనుకోండి. సో, ట్రాన్సాక్షన్ అంటే మీ సీక్వెన్స్ ఐటెమ్‌కి సంబంధించిన క్లాస్‌కి రిలేటెడ్ హ్యాండిల్. అలాగే వీఏఎఫ్ డాట్ డేటా అని చెప్పేసి మనం ఆహ్, రిప్రజెంట్ చేసుకునే బదులు సో, ట్రాన్సాక్షన్ డాట్ డేటా అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా కన్సిడర్ చేసుకోవడం వల్ల హార్డ్ కోడ్ చేయట్లేదు నేను. సో, యూనివర్సల్‌గా వాల్యూస్‌ని ఏవోటి అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. మీరు ఏ వాల్యూస్ అయితే అప్లై చేస్తున్నారో ఆ వాల్యూస్ అన్నిటిని మనం తెచ్చుకోవచ్చు. హ్మ్. అర్థమైందా? హ్మ్. సో, అది. హ్మ్. ఆ! ఇక్కడ డేటాని యూవీఎం కాన్ఫిగ్ డీబీ ఇక్కడ చూసారా? ఇఫ్ అనే కండిషన్ వాడుతున్నాడు. ఇఫ్ నాట్ యూవీఎం కాన్ఫిగ్ డీబీ ఓకే. గెట్ చేసుకునేది ఏంటి డేటా టైపు వర్చువల్ ఏపీపీ ఇంటర్ఫేస్ కదా! సో, వర్చువల్ ఏపీపీ ఇంటర్ఫేస్ గెట్ దిస్ అంటే ఏం చెప్తుంది? కరెంట్ కాంపోనెంట్. ఓకే. సో, కరెంట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని నుంచి కన్సిడర్ చేసుకోమని. అండ్ దెన్ ఇక్కడ ఏమీ రిప్రజెంట్ చేయలేదు. అలా డబుల్ కొటేషన్ పెట్టి వదిలేసాడంటే కనుక అది గ్లోబల్‌గా. సో, గ్లోబల్‌గా అంటే వైల్డ్ కార్డ్ మనం చెప్పాం కదా! స్టార్ అనేది సెట్ మెథడ్‌లో వాడాలి. ఇక్కడ నార్మల్‌గా వదిలేసాం. అంటే సో, ఎంప్టీ స్పేస్ వదిలేసామంటే ఇది కూడా గ్లోబల్‌గా అంటే ప్రతి కాంపోనెంట్‌లోని అప్లికబుల్ అవుతుంది. ఓకే. అండ్ దెన్ ఇదేంటి ఫీల్డ్ నేమ్ ఏపీపీ ఇంటర్ఫేస్ ఏపీపీ వీఏఎఫ్ అనేది. దానికి హ్యాండిల్ ఏంటంటే వీఏఎఫ్ అని చెప్పేసి ఇచ్చింది. ఓకే. సో, వీఏఎఫ్‌ని మనం గెట్ చేసుకుంటున్నాం. ఓకే. ఆ! మీరిక్కడ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సేమ్ అలానే మానిటర్‌లో కూడా మనం కాన్ఫిగ్ డీబీని గెట్ చేసుకోవచ్చు. ఓకే. గెట్ చేసుకొని మానిటర్‌లో అవుట్‌పుట్స్‌ని అబ్జర్వ్ చేయాలి. అవుట్‌పుట్స్‌ని అబ్జర్వ్ చేసేటప్పుడు డిస్‌ప్లే స్టేట్‌మెంట్ రాసుకోండి. సో, అడ్రెస్ ఈక్వల్ టు పర్సెంటేజ్ హెచ్, డేటా ఈక్వల్ టు పర్సెంటేజ్ హెచ్. అడ్రెస్, డేటా కదా ఇస్తున్నాం. సో, ఆ రెండిటిని గెట్ చేసుకోవచ్చు. ఓకే. ఒక్క నిమిషం. క్లియర్ కదా! ఎక్కడి నుంచి గెట్ చేసుకుంటున్నాం డేటా, ఎవరు డేటాని పాస్ చేస్తున్నారు. సో, ఫీల్డ్ నేమ్ ఏంటి, ఇన్స్టెన్స్ నేమ్ ఏంటి, అండ్ దెన్ మీ యొక్క హ్యాండిల్ ఎవరిని తీసుకుంటున్నారు. హ్మ్. అది. సో, సేమ్ హ్మ్.
సేమ్ కాన్సెప్ట్ మానిటర్ బిల్డ్ ఫేజ్లో నేను కాన్ఫిగ్ డీపీని గెట్ చేసుకుంటాను. ఓకే, సో గెట్ చేసుకోవడం మళ్ళీ సేమ్ అదే దిస్ మెథడ్ యూజ్ చేసుకుంటున్నాను, అంటే కరెంట్ కాంపోనెంట్కి. అండ్ దెన్ ఇది గ్లోబల్ పార్ట్, ఏ కాంపోనెంట్ అయినా అప్లికబుల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఏపీబీ విఎఫ్ అనేది మనం అప్లై చేసుకున్నది. సో దానికి ఎవరి దాంట్లోకి వెళ్తుందంటే విఏఎఫ్లోకి వెళ్తుంది. సో విఏఎఫ్లో ఉన్న డేటా ఏపీబీ విఏఎఫ్లో ఉన్న డేటా రెండు ఒకటే. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా డేటా ఇచ్చేటప్పుడు విఏఎఫ్ డాట్ అడ్రస్ విఏఎఫ్ డాట్ డేటా అని చెప్పేసి మనం కాల్ చేయాలి. ఓకే, మానిటర్ కోడ్లో ఎటువంటి డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ కోడ్. డ్రైవర్కి మానిటర్కి డిఫరెన్స్ ఏంటంటే డ్రైవర్ సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తుంది. ఇక్కడ కూడా మీకు ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే మీరు డ్రైవర్ రన్ ఫేజ్లో ఏం రాశారు, విఏఎఫ్ డాట్ విఏఎఫ్ డాట్ అడ్రస్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నారు. ఓకే, విఏఎఫ్ డాట్ అడ్రస్ ఈక్వల్ టు ఇక్కడ ట్రాన్సాక్షన్ డాట్ అడ్రస్ అని చెప్పేసి అప్లై చేశారు. ఓకే, ఇప్పుడు మానిటర్లో రివర్స్ అవుతుంది, ఎందుకంటే మీరు ట్రాన్సాక్షన్ డాట్ విఎఫ్ ద్వారా సిగ్నల్స్ వస్తాయి. ఓకే, ట్రాన్సాక్షన్ డాట్ అడ్రస్ అనే దానికి అసైన్ చేయాలి. ఓకే, ట్రాన్సాక్షన్ డాట్ అడ్రస్ ఈక్వల్ టు విఎఫ్ డాట్ అడ్రస్. ఓకే, సో డ్రైవర్ ఏమో విఏఎఫ్ ద్వారా డ్రైవర్ ఏమో విఏఎఫ్ వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా డియూటీకి సిగ్నల్స్ని పాస్ చేస్తుంది. ఓకే, సో అంటే మనకి అక్కడ సిగ్నల్స్ ఎందులో ఉన్నాయి, సీక్వెన్స్ ఐటెంలో ఉన్నాయి. ఆ సీక్వెన్స్ ఐటెం హ్యాండిల్ ఏంటంటే ట్రాన్సాక్షన్. అందుకని ట్రాన్సాక్షన్ డాట్ అడ్రస్ అనే సిగ్నల్స్ని విఏఎఫ్ అడ్రస్ ద్వారా పంపించాం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం, డియూటీ నుంచి వచ్చే సిగ్నల్స్ వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా తెచ్చుకుంటుంది. ఓకే, వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా వచ్చిన సిగ్నల్స్ని మళ్ళీ ట్రాన్సాక్షన్కి అప్లై చేయాలి, అది సీక్వెన్స్ ఐటమ్కి అప్లై చేయాలి. సో అది ఇక్కడ చేసే పని అనమాట. సో ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, మానిటర్లో వచ్చేసరికి వర్చువల్ ఇంటర్ఫేస్ నుంచి ట్రాన్సాక్షన్ హ్యాండిల్స్కి అప్లికబుల్ అవుతుంది, డ్రైవర్లోనేమో ట్రాన్సాక్షన్ హ్యాండిల్ నుంచి వర్చువల్ ఇంటర్ఫేస్కి అప్లై అవుతుంది. రివర్స్ ఆపరేషన్. ఓకే, సో అదే పాసింగ్ ఇంటర్ఫేస్ త్రూ ఎన్విరాన్మెంట్. మీరు ఎన్విరాన్మెంట్ ద్వారా పాస్ చేశారనుకోండి. ఓకే, సో మీరు ఏ ఇంటర్ఫేస్ అనేది ఎన్విరాన్మెంట్ ద్వారా పాస్ చేస్తే కనుక ఎన్విరాన్మెంట్లో ఉండే ఏ కాంపోనెంట్స్ ఏంటి, ఏజెంట్, డ్రైవరు, మానిటరు, వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బట్ ఎన్విరాన్మెంట్లో మనం రేర్గా యూజ్ చేస్తాం, మ్యాక్సిమం టాప్లోనే సెట్ చేస్తాం అనమాట. ఎందుకంటే మీరు ఎన్విరాన్మెంట్లో యూజ్ చేశారనుకోండి, ఎన్విరాన్మెంట్లో కొన్ని ఏజెంట్స్ ఉన్నాయి. సో ఆ ఏజెంట్స్ అన్నిటికి మీరు అప్లికబుల్ చేయాలి. అప్లికబుల్ చేయాలన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు అక్కడ డేటా అనేది మీరు ఎన్విరాన్మెంట్లో ప్రాపర్గా సెట్ చేయకపోతే కొన్ని ఏజెంట్లో డేటా రాదు. ప్యాసివ్ ఏజెంట్లో కానీ యాక్టివ్ ఏజెంట్లో కానీ డిఫరెంట్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోకపోవచ్చు. అందుకని టాప్లో మనం సెట్ చేసేస్తే ప్రాబ్లం లేకుండా ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు డేటాని. ఎన్విరాన్మెంట్ అనేది ఏం చేస్తుంది, ఏజెంట్ని క్రియేట్ చేయాలి కదా. సో ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో ఏమంటే ఏజెంట్, స్టోర్ బోర్డు, వాటన్నిటికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి, అందుకని ఏజెంట్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి హైరార్కీ ఎలా పాస్ అవుతుంది, హైరార్కీ విజిబిలిటీ. సో జనరల్గా యూవెబ్ కాన్ఫిగ్ డిబి ఇంటీజర్ టైప్ అని చెప్పేసి ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం. ఈ ఇంటీజర్ టైప్లో మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం, వర్చువల్ ఏపీబీ ఇంటర్ఫేస్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సో అంతే డిఫరెన్స్. ఈ ఇంటీజర్ టైప్ అనేది వర్చువల్ ఏపీబీ ఇంటర్ఫేస్. సెట్ దిస్ అంటే కరెంట్ కాంపోనెంట్కి అప్లికబుల్ అవుతుంది. అది కరెంట్ కాంపోనెంట్ నుంచి అంటే ఇక్కడ పాత్ మెన్షన్ చేశాడు చూసారా, ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ ఏ డాట్ స్టార్.
అంటే నా దగ్గర ఒక 4 ఏజెంట్స్ ఉన్నాయనుకోండి. ఏపీపీ ఏజెంట్ ఏ, బి, సి, డి. ఓకే. నేను ఇప్పుడు కాన్ఫిగ్ డీబీని ఏజెంట్ ఏలో సెట్ చేశాను. అంటే ఏజెంట్ ఏలో డ్రైవర్, మానిటర్, సీక్వెన్సర్ ఈ మూడింటికి మనం కాన్ఫిగ్ డీబీని గెట్ చేసుకోవచ్చు. మరి వాట్ అబౌట్ ఏజెంట్ బి, ఏజెంట్ సి అండ్ ఏజెంట్ డి? వీటిలో మనకి పాసిబుల్ కాదు. అదే మీరు ఎన్విరాన్మెంట్ డాట్ ఇక్కడ ఏజెంట్ డాట్ ఏ డాట్ అని చెప్పేసి కాకుండా ఎన్విరాన్మెంట్ ఈ ఏజెంట్ తీసేసి ఎన్విరాన్మెంట్ డాట్ స్టార్ అని ఇచ్చారనుకో, అప్పుడు ఎన్విరాన్మెంట్లో ఎన్ని ఏజెంట్స్ ఉన్నాయో అన్ని ఏజెంట్స్కి మనం కాన్ఫిగ్ డీబీని సెట్ చేసుకోవచ్చు, గెట్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, మీనింగ్ ఓన్లీ కాంపోనెంట్స్ ఇన్సైడ్ ఏజెంట్ ఏ కెన్ యాక్సెస్ ఇట్. ఓన్లీ కాంపోనెంట్ ఏజెంట్ ఏదైతే ఉన్నదో ఆ ఏజెంట్ లోపల ఉన్న ఏజెంట్ ఏ లోపల ఉన్న కాంపోనెంట్స్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటారు. ఏజెంట్ బి అనేది యాక్సెస్ చేసుకోలేదు, కాన్ఫిగ్ డీబీని గెట్ చేసుకోలేదు. అర్థమైందా? అదే మీరు ఇక్కడ స్టార్ పెట్టేశారు అనుకోండి, అంటే ఎన్విరాన్మెంట్ ఏజెంట్ ఏ డాట్ స్టార్ అని చెప్పేసి తీశారు. ఇక్కడ మొత్తానికి స్టార్ పెట్టేస్తే ఇంకా వైల్డ్ కార్డ్ మొత్తం అన్నిటిలోని మనం గెట్ చేసుకోవచ్చు. అంటే మనం ఎక్కడ సెట్ చేస్తున్నట్టు, టాప్లో సెట్ చేస్తున్నట్టు, టాప్లో సెట్ చేస్తున్నట్టు మనం ఎక్కడ కావాలంటే అక్కడ గెట్ చేసుకోవచ్చు. ఇది వైల్డ్ కార్డ్ యూసేజ్. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు, uvm config db integer type ఏమో వర్చువల్ app ఇంటర్ఫేస్ అండ్ దెన్ సెట్ మెథడ్ నల్ అంటే గ్లోబల్. ఓకే, ఇది గ్లోబల్ గా వర్క్ అవుతుంది, అంటే రూట్స్ నుంచి వర్క్ అవుతుంది. అండ్ దెన్ స్టార్ రిప్రజెంటేషన్ అంటే ఇది కూడా గ్లోబల్, అన్ని కాంపోనెంట్స్ కి సెట్ అవుతుంది. అండ్ దెన్ appvf ఇది హ్యాండిల్, సో ఫీల్డ్ నేమ్ అండ్ ఇన్స్టెన్స్ నేమ్ వచ్చేసరికి, సో వాల్యూ వచ్చేసరికి ఏంటి ఏపీపీ విఎఫ్ కామా ఇన్స్టెన్స్. ఓకే, సో దెన్ ఇది టాప్లో సెట్ చేసాం. ఎందుకు అలా చెప్తున్నాం, ఇక్కడ మనం ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇంకా టాప్లో సెట్ అయినట్టు. అదే నల్ ఇక్కడ సేమ్, మళ్ళీ ఎన్విరాన్మెంట్ డాట్ స్టార్ అంటే ఎన్విరాన్మెంట్లో మనం యూఎం కాన్ఫిగ్ డీబీని సెట్ చేస్తాం. అంటే విజిబుల్ ఓన్లీ అండర్ ఎన్విరాన్మెంట్ కింద ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్లో మాత్రమే మనం కాన్ఫిగ్ డీబీని గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ దెన్ విజిబుల్ ఓన్లీ అండర్ ఏజెంట్స్ అంటే సేమ్ ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ స్టార్. సో అంటే ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెంట్స్లో మాత్రమే మనం డేటా తెచ్చుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? టాప్ కూడా అప్లికబుల్ అయిపోయినట్టే. సో ఇంక మనం అక్కడ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి స్టార్ కాకుండా మనం మెన్షన్ చేస్తే పాత్, ఆ పాత్ మెన్షన్ చేయడం వల్ల ఆ పర్టికులర్ కాంపోనెంట్స్కి మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది. అదే స్టార్ మెన్షన్ చేయకుండా అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేశారు, ఏపీబీ ఏజెంట్ అని చెప్పేసి అని అన్నారు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇదే ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ ఓకే ఓకే, సో డ్రైవర్ 1 ఏజెంట్ 1 డ్రైవర్ 1 డాట్ స్టార్. ఓకే, సో ఏజెంట్ 1 డ్రైవర్ 1లో సెట్ అవుతుంది. అంటే ఏజెంట్ 1లో ఉన్న డ్రైవర్ 1 మాత్రమే గెట్ చేసుకోగలను. లేదు ఎన్విరాన్మెంట్ డాట్ ఓకే ఏజెంట్ డాట్ ఏజెంట్ డాట్ మానిటర్ డాట్ స్టార్. ఓకే, సో మానిటర్లో మాత్రమే మనం సెట్ చేసుకోవచ్చు. అర్థమైందా? మానిటర్లో మాత్రమే గెట్ చేసుకోగలం. అలా ఒక పర్టికులర్ పాత్ మనం మెన్షన్ చేస్తే ఆ సెట్ చేసేది అక్కడ సెట్ చేస్తున్నాము, సో దాంట్లో మాత్రమే గెట్ చేసుకోవచ్చు అంతే. ఓకేనా?
సో అదే చెప్తున్నాను. ఇక్కడ మనకి చెప్పాను కదా, సో సిగ్నల్స్ ఎలా ట్రై చేస్తున్నాం అనేది. ఇక్కడ డ్రైవర్ ఏమో vf dot p select, vf dot p enable, vf dot p address, vf dot pw data. వీటిని ఎందుకు వనలు చేశాడు, వీటిని మాత్రమే ఎందుకు నార్మల్గా తీసుకున్నాడు అంటే, p enable అనేది 1 అయితే, p select అనేది 1 అయితేనే నాకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అందుకు రెండు వనలు చేసుకున్నాను. ఈ అడ్రస్ డేటా మాత్రం నార్మల్గా ట్రాన్సాక్షన్ క్లాసులు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ప్రకారం ఇక్కడ వర్చువల్ ఇంటర్ఫేస్ క్యారీ చేస్తుంది. సేమ్ అలాగే మానిటర్ ఏం చేస్తుంది, మానిటర్ అనేది కూడా vf డాట్ పీ సెలెక్ట్ అండ్ vf డాట్ పీ ఎనేబుల్, ఈ రెండు వన్లు అయినప్పుడు మాత్రమే సిగ్నల్స్ అనేవి వర్చువల్ ఇంటర్ఫేస్ నుంచి వచ్చే సిగ్నల్స్ ట్రాన్సాక్షన్లోకి వస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మీకు సిగ్నల్స్ తేడా రావు. ఎందుకంటే మీరు డ్రైవ్ చేసే సిగ్నల్స్ అండ్ దెన్ రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ ఒకటే కాబట్టి. సో ఇక్కడ ఇది యాక్చువల్ వాల్యూస్ వస్తాయి, అంటే ఈ మానిటర్ నుంచి వచ్చే వాల్యూస్ యాక్చువల్ వాల్యూస్. ఓకే, మీరు ఇన్పుట్ మానిటర్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ ఇన్పుట్ మానిటర్ నుంచి వచ్చే సిగ్నల్స్ రిఫరెన్స్ మోడల్కి వెళ్తాయి కాబట్టి అవి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ యాక్చువల్ వాల్యూస్ రెండు ఒకటే అవ్వాలి. అలా అయితే మనకు స్కోర్ బోర్డ్ అనేది పాస్ అయిపోతుంది, లేదంటే స్కోర్ బోర్డ్ ఫెయిల్ అయిపోతుంది. సో సిగ్నల్స్ అనేవి మనం మిస్ మ్యాచ్ చేస్తున్నాం ఎక్కడో. సో అవి జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ సీక్వెన్స్ ఐటమ్ జాగ్రత్తగా చూసుకోవాలి. సీక్వెన్స్ ఐటమ్లో సిగ్నల్స్ ఏమున్నాయో చూడాలి. ఆ సీక్వెన్స్ ఐటమ్లో ఉన్న సిగ్నల్స్, డియూటీలో ఉన్న సిగ్నల్స్, ఇంటర్ఫేస్లో ఉన్న సిగ్నల్స్ అన్నీ మెన్షన్ అయ్యా లేదో చెక్ చేసుకోవాలి. ఏమైనా మిస్ అయిపోతే కనుక సిగ్నల్ సరిగ్గా అవుట్పుట్ రాదనమాట. ఫస్ట్ చెక్ చేయాల్సింది అది మనం. ఇక్కడ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఇది నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్. ఎస్ఎన్ఆర్ రిపోర్ట్ ఉందంటే నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ అన్ని ప్యారల్గా డ్రైవ్ చేస్తున్నట్టు, అంటే వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తున్నాం అనమాట. అది ఓకే. సో మీరు ఎందుకంటే ఏపీ డ్రైవర్లో వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది డిఫైన్ చేసుకున్నారు కదా, మీ ట్రాన్సాక్షన్లో ఉన్న సిగ్నల్స్ అన్నీ డ్రైవర్ అనేది వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా డియూటీకి డ్రైవ్ చేస్తుంది. ఓకే, అది. అండ్ దెన్ ఇప్పుడు వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా వచ్చే సిగ్నల్స్ అన్నీ మళ్ళీ మానిటర్ అనేది ట్రాన్సాక్షన్ డాట్ అడ్రస్కి అసైన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి వర్చువల్ ఇంటర్ఫేస్ అనే ద్వారా డ్రైవర్ సిగ్నల్స్ డియూటీకి డ్రైవ్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ అదే వర్చువల్ ఇంటర్ఫేస్ మళ్ళీ ఏం చేస్తుంది, మానిటర్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది సిగ్నల్స్ని. క్యాప్చర్ చేసుకున్న సిగ్నల్స్ని ఎవరికి అసైన్ చేస్తుంది, మళ్ళీ ట్రాన్సాక్షన్ సిగ్నల్స్కి అసైన్ చేస్తుంది. ఓకే, అవి ఏపీపీ సిగ్నల్స్. ఏపీపీలో పీ సెలెక్ట్, పీ ఎనేబుల్ మీదే మనకి డిపెండ్ అయ్యి ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే, ఓకే. సో సింపుల్గా ఒక ఏఎక్స్ఐ ప్రాజెక్ట్ని తీసుకుంటే ఇంటర్ఫేస్లో సిగ్నల్స్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తాం. సమ్ ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్, క్లాక్, అడ్రస్, వ్యాలిడ్, రెడీ, ఆ సిగ్నల్స్ అన్నిటిని మీరు టాప్లో సెట్ చేశారు. సో సెట్ నల్ కామా స్టార్ ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్, ఏఎక్స్ఐ విఎఫ్, అండ్ దెన్ వాల్యూ వచ్చేసరికి ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్, అంటే ఈ వాల్యూని విఎఫ్లో సెట్ చేశారు. ఓకే, డ్రైవర్ ఏం చేస్తుంది, ట్రాన్సాక్షన్ డాట్ అడ్రస్ని విఎఫ్కి అసైన్ చేస్తుంది. మానిటర్ ఏం చేస్తుంది, రివర్స్ ఆపరేషన్.
మానిటర్ వచ్చేసరికి సేమ్ అవే సిగ్నల్స్ని రివర్స్లో సిగ్నల్స్ని సెట్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ఏజెంట్లో సెట్ చేసాం, అలా మల్టిపుల్ ఏజెంట్స్ ఉంటాయి. అంటే మాస్టర్కి సంబంధించి ఒక ఏజెంట్, స్లేవ్కి సంబంధించి ఒక ఏజెంట్ ఉంటే కనుక మళ్ళీ డిఫరెంట్ సిగ్నల్స్ని మనం సెట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ డాట్ మాస్టర్ ఏజెంట్ డాట్ స్టార్. ఓకే, సో అంటే మాస్టర్ ఏజెంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని గెట్ చేసుకునేటట్టు సెట్ చేసాం. అలాగే స్లేవ్ ఏజెంట్కి సంబంధించిన అన్ని కాంపోనెంట్స్లోని గెట్ చేసుకునేటట్టు సెట్ చేసాం. ఓకే, సెట్ నల్ కామా ఎన్విరాన్మెంట్ డాట్ స్లేవ్ ఏజెంట్ డాట్ స్టార్. ఓకే, ఇక్కడ ఏంటి మాస్టర్ ఏజెంట్ డాట్ స్టార్. ఓకే, సో డిఫరెంట్ ఇంటర్ఫేసెస్కి డిఫరెంట్ ఏజెంట్స్కి మనం డేటాని సెట్ చేస్తున్నాం. ఓకే, సెట్ చేసి అక్కడ ఎక్కడైతే సెట్ చేసామో ఆ కింద ఉన్న కాంపోనెంట్స్, దానికన్నా లోవర్ కాంపోనెంట్స్లో డేటాని గెట్ చేసుకోవచ్చు. అర్థమైందా? యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే మనకి మాస్టర్ టు స్లేవ్ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మాస్టర్ అనేవాడు ఏం చేస్తాడంటే డేటాని రిక్వెస్ట్ చేస్తాడు. ఓకే, స్లేవ్ అనేది అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో మాస్టర్ అనేవాడు రిక్వెస్ట్ చేస్తాడు, స్లేవ్ అనేవాడు రెస్పాండ్ అవుతాడు అనమాట. సపోజ్ మాస్టర్ అనేది సిపియు అనుకోండి, సిపియు అనుకుంటే మెమరీ అనేది స్లేవ్ అనుకుంటే మెమరీ అనేది డేటా అనేది సిపియుకి ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అంతే కదా? సో ఏదైతే మాస్టర్ అనేది అంటే కంట్రోల్ చేసేది ఉందో అది మాస్టర్. ఓకే, సో దానికి కరస్పాండింగ్ గా రెస్పాండ్ అయ్యేది ఏదైతే ఉందో అది స్లేవ్. అర్థమైంది? మీకు మీకు మల్టిపుల్ ఏజెంట్స్ ఉంటే ఆ మల్టిపుల్ ఏజెంట్స్లో మీరు ఏ మాస్టర్లోని ఏ స్లేవ్లోని గెట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. లేదంటే లేదంటే యూనివర్సల్గానే సెట్ చేసుకోవచ్చు, అన్నిటిలోని గెట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు లేదు పర్టికులర్గా ఆ మాస్టర్లోనే నేను సెట్ చేసుకోవాలి, అక్కడైతే గెట్ చేసుకోవాలంటే కనుక అక్కడైనా సెట్ చేసుకోవచ్చు, గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఉంది, ఇప్పుడు అన్ని ఏజెంట్లు ఎన్విరాన్మెంట్లోనే ఉంటాయి. నేను ఎన్విరాన్మెంట్లో కాన్ఫిగ్ డీబీని సెట్ చేస్తే మిగతా ఏజెంట్స్ అన్నింటిలోని గెట్ చేసుకోవచ్చు. ఎన్ని ఏజెంట్స్ ఉంటే అన్ని ఏజెంట్లని గెట్ చేసుకోవచ్చు. అలాగే టాప్లో కూడా మీరు యూనివర్సల్గా సెట్ చేస్తారనుకోండి, సో ఎన్ని ఏజెంట్స్ ఉన్నాయో అన్ని ఏజెంట్లోని గెట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మల్టిపుల్ ఏజెంట్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ కాన్ఫిగరేషన్కి సెట్ చేస్తున్నాడు. ఓకే, సో కాన్ఫిగరేషన్ అంటే యూఎం ఆబ్జెక్ట్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాడు. ఆ కాన్ఫిగరేషన్కి ఇదేంటి యూవింగ్ కాన్ఫిగ్ డీబీ అనేది సెట్ చేస్తున్నాడు. అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్కి మనం కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఆ ఎలిమెంట్ని మనం గెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా వర్చువల్ ఇంటర్ఫేస్కి సెట్ చేసేస్తే మనం ఏదైనా గెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏపీబీ కాన్ఫిగరేషన్ అనే దానికి ఒక హ్యాండిల్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ కాన్ఫిగరేషన్ని గెట్ చేసుకుంటున్నాడు. ఓకే, సో ఇందులోంచి కాన్ఫిగరేషన్లోంచి ఈ కాన్ఫిగరేషన్లోకి డేటా అనేది గెట్ అవుతుంది. ఓకేనా? ఏపీబీ కాన్ఫిగరేషన్ అనేది యూఎం ఆబ్జెక్ట్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాడు కదా, సో కాన్ఫిగరేషన్ అనేది చైల్డ్. ఓకే, సో కాన్ఫిగరేషన్ అంటే జనరల్గా మీరు ఏదైనా మీ ఫోన్ కాన్ఫిగరేషన్ ఏంటి? సో 256 GB ర్యామ్ అని, తర్వాత 1 TB అంటే 12 GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇలా మీ కాన్ఫిగరేషన్ చెప్తూ ఉంటారు కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా కాన్ఫిగరేషన్ అంటే మనం రిజిస్టర్స్ ఉంటాయి, ఆ రిజిస్టర్స్ని కాన్ఫిగర్ చేస్తాయి అన్నమాట. సో
అవి ఏం చేస్తాయి కాన్ఫిగరేషన్లో మీ రిజిస్టర్ 32 బిట్ ఒకటి, 16 బిట్ ఒకటి, అండ్ దెన్ 24 బిట్ ఒకటి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని ఒక చోట పెట్టి దానికి కాన్ఫిగ్ డిబిని సెట్ చేస్తుంది. ఓకే, సో కాన్ఫిగరేషన్ అంటే డేటా ఏ ఏ అనే వేరియబుల్ తీసుకున్నారు, లేదంటే అడ్రస్ అనేది తీసుకున్నారు. అడ్రస్ అనేది ఎంత 7 డౌన్ టు 0ను లేదంటే 31 డౌన్ టు 0ను ఏదో కన్సిడర్ చేసుకున్నారు. అలా కన్సిడర్ చేసుకున్నప్పుడు దానికి కరస్పాండింగ్ వాల్యూ అనేది మనం ప్రెజెంట్ చేయాలి. అదే అర్థమైందా? అంతే, దాన్ని సెట్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ అడ్రస్కి వచ్చేసరికి 31 డౌన్ టు 0 అండ్ డేటాకి వచ్చేసరికి 63 డౌన్ టు 0. ఓకే, సో ఇలా మనం కాన్ఫిగరేషన్ని సెట్ చేసుకుంటాం. పారామీటరైజ్డ్ కన్సిడర్ చేసుకుంటా పారామీటరైజ్డ్ అంతా ఆ కాన్ఫిగరేషన్ అనే దాంట్లో వాళ్ళు సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకొని అవన్నీ గెట్ చేసుకోవచ్చు ప్రతి చోట. ఓకే, సో చూడండి, సేమ్ జస్ట్ ఏం లేదు, మీరు ఏదైతే కాన్ఫిగ్ డిబిని సెట్ చేస్తున్నారో అదే గెట్ చేసుకుంటున్నారు. ఆ గెట్ చేసుకున్న దాన్ని మనకి ప్రతి డ్రైవరు ఎన్విరాన్మెంట్ డ్రైవర్ మానిటర్ కావాలి. అండ్ దెన్ డ్రైవర్ మానిటర్ని కనెక్ట్ చేయడానికి ఒక ఏజెంట్ కావాలి. ఏజెంట్ని కనెక్ట్ చేయడానికి ఎన్విరాన్మెంట్ కావాలి. ఎన్విరాన్మెంట్ అనేది టాప్లో గెట్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, టిక్ టైమ్ స్కేల్ మన టైమ్ స్కేల్ డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ టిక్ ఇంక్లూడ్ మ్యాక్రోస్ డాట్ ఎస్విహెచ్ మ్యాక్రోస్ని డిఫైన్ చేసుకుంటుంది. ఇంపోర్ట్ యూఎం ప్యాకేజ్. ఓకే, సో ఇంటర్ఫేస్ హ్యాండిల్ ఇంటర్ఫేస్ డిఫైన్ చేస్తుంది. ఓకే, సో ఇంటర్ఫేస్కి వచ్చేసరికి ఇది నార్మల్ ఫిజికల్ ఇంటర్ఫేస్. ఏ ఇంటర్ఫేస్ ఏఎక్స్ ఇంటర్ఫేస్ అనేది కన్సిడర్ చేసుకున్నాను. సిగ్నల్స్ ఏంటి, వ్యాలిడ్, రెడీ, అడ్రస్, డేటా. సో వ్యాలిడ్, రెడీ సిగ్నల్స్ 1 తీసుకోవచ్చు. ఓకే, అడ్రస్ 32 బిట్, డేటా కూడా 32 బిట్, అంటే 4 సిగ్నల్స్ తీసుకున్నాను. 4 సిగ్నల్స్ని ఇంటర్ఫేస్లో డిఫైన్ చేసుకున్నాను. అండ్ దెన్ జస్ట్ సింపుల్ ఒక మాడ్యూల్ రాశాను. ఏంటంటే ఇఫ్ ఏఎక్స్ఐ రీసెట్ 10 అంటే రీసెట్ 10 0 అయితే ఏఎక్స్ఐ రెడీ ఈక్వల్ టు 0 అవుతుంది. లేదు, రెడీ అనేది వ్యాలిడ్కి ఈక్వల్ అవుతుంది. రెడీ అనేది వ్యాలిడ్కి ఈక్వల్ అయితే సో వ్యాలిడ్ ఎప్పుడైతే 1 అవుతుందో రెడీ అనేది కూడా 1 అవుతుంది. సో అలా సో హ్యాండ్ షేక్ అనేది మెకానిజం ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ సింపుల్ లాజిక్ మాడ్యూల్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, డ్రైవర్ ఏం చేయాలి, ఆ సిగ్నల్స్ అన్నింటినీ డ్రైవ్ చేయాలి కదా. సో మా క్లాస్ మై డ్రైవర్ యూవిఎం డ్రైవర్ మ్యాక్రోస్కి రిజిస్టర్ చేశారు. టిక్ యూవిఎం కాంపోనెంట్ డీటెయిల్స్ మై డ్రైవర్. ఇక్కడ ఏఎక్స్ ఇంటర్ఫేస్కి సంబంధించి వర్చువల్ ఇంటర్ఫేస్ని సెట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి, ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్ కదా. సో ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్ ఏఎక్స్ఐ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను. నా ఇంటర్ఫేస్ నేమ్ కూడా ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్, అది ఫిజికల్ ఇంటర్ఫేస్. ఆ ఫిజికల్ ఇంటర్ఫేస్కి హ్యాండిల్ ఏంటంటే ఏఎక్స్ఐ విఏఎఫ్ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది కన్సిడర్ చేసుకున్నాను. ఇది కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ తెలిసిందే కదా, సిగ్నల్స్ని ఏం చేస్తుంది, రిజిస్టర్ చేస్తుంది పేరెంట్కి. దెన్ బిల్డ్ ఫేజ్లో మీరు ఏం చేస్తారు, గెట్ చేసుకుంటారు, కాన్ఫిగ్ డిబిని గెట్ చేసుకుంటారు. ఎందుకంటే టాప్లో ఆల్రెడీ సెట్ చేస్తారు. ఓకే, ఇఫ్ నాట్ యూజింగ్ కాన్ఫిగ్ డిబి వర్చువల్ ఏఎక్స్ ఇంటర్ఫేస్ గెట్ దిస్ అంటే ఈ కరెంట్ కాంపోనెంట్ అంటే ఈ కరెంట్ డ్రైవర్ నుంచి. అండ్ దెన్ ఇక్కడ ఏంటి, గ్లోబల్గా అప్లికబుల్ అవుతుంది. అండ్ దెన్ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి ఏఎక్స్ఐ విఎఫ్. ఈ ఏఎక్స్ఐ విఎఫ్ నుంచి ఏఎక్స్ఐ విఎఫ్లోకి డేటాని సెట్ చేసుకుంటున్నాడు. అంటే ఈ ఈ ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్ నుంచి ఈ ఏఎక్స్ఐ విఎఫ్లోకి డేటా వెళ్తుంది. అలా రాలేదు అంటే కనుక నో విఎఫ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, అలాగే టాస్క్ రన్ ఫేజ్ యూవిఎం ఫేజ్
బిల్డ్ లేదు. మనం మనం కాన్ఫిగ్ డీబీని సెట్ చేసేది బిల్డ్ ఫేజ్‌లోనే అండ్ దెన్ గెట్ చేసుకునేది కూడా బిల్డ్ ఫేజ్‌లోనే. ఎందుకంటే తయారు చేయాల్సింది బిల్డ్ ఫేజ్‌లోనే కదా! సో, అందుకని బిల్డ్ ఫేజ్‌లోనే సెట్ చేస్తాము. గెట్ చేసుకునేది కూడా బిల్డ్ ఫేజ్‌లోనే గెట్ చేసుకుంటాం. ఓకే. టాస్క్ ఆ! రన్ ఫేజ్‌లో వచ్చేసరికి మనం వితిన్ ద రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ మధ్యలో మన సిగ్నల్స్ అన్నిటిని డ్రైవ్ చేసుకుంటాం. సో, డ్యూరింగ్ రీసెట్ టైమ్‌లో మనకేమవుతుంది? అన్ని సిగ్నల్స్ 0 అవుతాయి. ఓకే. వెయిట్ ఫర్ రీసెట్ ఈక్వల్ టు 1 అంటే రీసెట్ వాల్యూ 1 అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ @posH క్లాక్, AXI VF క్లాక్ ప్రతి క్లాక్ ఎడ్జ్ దగ్గర మీరు VF సిగ్నల్స్‌ని అసైన్ చేస్తున్నారు. వాలిడ్ సిగ్నల్ 1 అయిందంటే రెడీ కూడా 1 అయితుంది. ఓకే. అండ్ దెన్ ఇక్కడ అడ్రస్ వాల్యూని మీరు అసైన్ చేస్తున్నారు. అడ్రస్ వాల్యూని ఎంత అసైన్ చేస్తున్నారు? AXI VF డాట్ అడ్రస్ ప్లస్ 32 టిక్ H4 అంటే మీరు ఏ అయితే అడ్రస్ తీసుకున్నారో ఆ అడ్రస్‌కి +4 యాడ్ అయ్యి వస్తుందన్నమాట. అలాగే డేటా ఏదైతే కన్సిడర్ చేసుకున్నారో దానికి 15 యాడ్ అయ్యి వస్తూ ఉంటుంది. ఇప్పుడు 0 డేటా తీసుకున్నారనుకోండి 0 ప్లస్ ఆల్ వన్స్ అంటే 15, 15 యాడ్ అవుతుంది. 15 డేటా వస్తుంది. అడ్రస్ 0 తీసుకున్నారనుకోండి 4 ద్వారా స్టార్ట్ అవుతుందన్నమాట. అది. సో, వాటిని మనం డ్రైవ్ చేయాలి కదా! సో, ప్రింటింగ్ కోసం యూవీఎం ఇన్ఫో ఎస్ ఫార్మాట్ ఎఫ్ డ్రైవ్ వాల్యూస్ వాలిడ్ వాల్యూ %0b అడ్రస్ ఈక్వల్ టు %0h డేటా ఈక్వల్ టు %0h వాలిడ్ కామా అడ్రస్ కామా డేటా ఓకే ప్రింట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం డేటాను డ్రైవ్ చేస్తామో మళ్ళీ వాలిడ్ వాల్యూని 0 చేసేయాలి. 0 చేసి మనం సిగ్నల్‌ని ఎన్ని సార్లు రిపీట్ చేస్తున్నారు ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ చేస్తున్నారు. సేమ్ ఇదే సిగ్నల్‌ని పైన 3 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. ఓకే. సో, దెన్ రైజ్ అబ్జెక్షన్‌ని డ్రాప్ చేసేస్తున్నాం. సో, సిగ్నల్స్‌ని డ్రైవ్ చేశాను. డ్రైవ్ చేసిన సిగ్నల్స్‌ని అబ్జర్వ్ చేయాలి కదా! మళ్ళీ మానిటర్ కన్సిడర్ చేసుకుంటున్నాం. మానిటర్ క్లాస్ రిజిస్ట్రేషన్ దెన్ హ్యాండిల్ కన్సిడర్ చేసుకున్నాం. వర్చువల్ ఇంటర్ఫేస్ అండ్ దెన్ కన్స్ట్రక్టర్ అయిన తర్వాత బిల్డ్ ఫేజ్‌లో మళ్ళీ కాన్ఫిగ్ డీబీని గెట్ చేసుకోవాలి. యూవీఎం కాన్ఫిగ్ డీబీ ఏఎక్స్ఐ వర్చువల్ ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్ దిస్ అంటే కరెంట్ కాంపోనెంట్ అంటే ఏఎక్స్ఐ విఎఫ్ కామా విఎఫ్ అంటే ఈ విఎఫ్ నుంచి ఇందులోకి డేటా వెళ్తుంది. ఓకే. రాకపోతే కనుక మానిటర్ నో విఎఫ్. సో, మానిటర్ కుడ్ నాట్ గెట్ ద వర్చువల్ ఇంటర్ఫేస్‌ని తెచ్చుకోలేకపోయింది. దెన్ మళ్ళీ రన్ ఫేజ్‌లో సిగ్నల్స్ అన్నిటిని రిప్రజెంట్ చేయాలి. ఓకే. సో, డ్యూరింగ్ రీసెట్ కండిషన్‌లో అన్ని సిగ్నల్స్‌ని 0 చేస్తుంది. అండ్ దెన్ రీసెట్ కండిషన్ రిలీజ్ ఎప్పుడైతే అయిపోయిందో సిగ్నల్స్ అన్నిటిని ప్రింట్ చేసుకుంటుంది. ఓకే. విఎఫ్, రెడీ, అడ్రస్, డేటా. ఓకే. అండ్ దెన్ వెర్బోసిటీ లెవెల్ వచ్చేసరికి లో కన్సిడర్ చేసుకుందాం. జస్ట్ ఏం చేయాల సిగ్నల్స్‌ని డ్రైవ్ చేసా, ఆ సిగ్నల్స్‌ని అబ్జర్వ్ చేస్తున్నా అంతే. ఓకే. సో, దెన్ ఆహ్, ఏజెంట్‌లో మానిటర్‌ని, డ్రైవర్‌ని హ్యాండిల్స్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని దానికి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. దెన్ ఏజెంట్‌ని ఎండ్ చేశాను. ఆ ఏజెంట్‌ని ఎన్విరాన్మెంట్‌లో కాల్ చేయాలి. ఎన్విరాన్మెంట్‌లో ఏజెంట్ హ్యాండిల్‌ని కాల్ చేస్తా. ఏజెంట్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాను. దెన్ ఇదే ఎన్విరాన్మెంట్‌ని నేను టెస్ట్‌లో డ్రైవ్ చేసుకోవాలి. టెస్ట్‌లో డ్రైవ్ చేసుకుంటే టెస్ట్‌లో ఎన్విరాన్మెంట్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. టెస్ట్‌లో ఎన్విరాన్మెంట్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తే ఇప్పుడు నాకేమవుతుంది డ్రైవర్ మానిటర్ ఏజెంట్ కనెక్ట్ అయింది. ఏజెంట్ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అయింది. ఎన్విరాన్మెంట్ టెస్ట్ కనెక్ట్ అయింది. సో, ఈ టెస్ట్‌కి సంబంధించిన హ్యాండిల్‌ని నేను ఎక్కడ కాల్ చేస్తాను? టాప్‌లో కాల్ చేస్తాను. ఓకే. సో, ఇక్కడ టెస్ట్‌లో కూడా చూడండి ఏం రాయలా. జస్ట్ క్లాస్ మై టెస్ట్, యూవీఎం టెస్ట్. అంటే ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే టెస్ట్ రాశాను అంతే. ఓకే. అండ్ దెన్ యూవీఎం టాప్, టీవీ టాప్. సో, ఏమేమి సిగ్నల్స్‌ని జనరేట్ చేసుకోవాలి? లాజిక్ అంటే క్లాక్‌ని జనరేట్ చేయాలి. ఇంటర్ఫేస్‌ని హ్యాండిల్‌ని ఇన్‌స్టాన్షియేట్ చేయాలి. డీయూటీని ఇన్‌స్టాన్షియేట్ చేయాలి. ఓకే. అండ్ దెన్ రీసెట్‌ని జనరేట్ చేయాలి.
క్లాక్‌ని జనరేట్ చేయాలి. అండ్ దెన్ వేవ్ ఫార్మ్ చూడాలంటే dump.vcd ఫైల్స్ తీసుకోవాలి. కాన్ఫిగ్ డీబీని సెట్ చేయాలి. అండ్ దెన్ టెస్ట్‌ని టాప్‌లో కాల్ చేయాలి. ఓకే. సో కాల్ చేస్తే ఇప్పుడు మీరు ఏవైతే వాల్యూస్‌ని డ్రైవ్ చేశారో అవే వాల్యూస్‌ని మీరు అబ్జర్వ్ చేయాలి. మానిటర్ అనేది అవే వాల్యూస్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్‌లో ఏమి క్రియేట్ చేయక్కర్లేదు. టాప్‌లో టెస్ట్‌ని కాల్ చేస్తే సరిపోతుంది. టాప్‌లో రన్ చేసేది టెస్ట్ కదా! సో టెస్ట్‌ని నేమ్‌ని కాల్ చేస్తే సరిపోతుంది. ఆ! రన్ పేజ్‌లోనే మనం మాక్సిమం టెస్ట్‌లో కూడా రన్ పేజ్‌లో రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్‌ని కాల్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి. మీ డ్రైవర్ ఏం ట్రై చేసింది? వాల్యూస్ అన్ని వాలిడ్ సిగ్నల్ 0, అడ్రెస్ 0 అండ్ దెన్ డేటా కూడా 0ని ట్రై చేసింది ఇనీషియల్‌గా. అండ్ దెన్ మానిటర్ ఏం అబ్జర్వ్ చేసింది? 0ని ట్రై చేసినప్పుడు వాలిడ్ వాలిడ్ 1 అయింది. రెడీ 0 అయింది. ఓకే. అండ్ దెన్ అడ్రెస్ వచ్చేసరికి మీకు 4 యాడ్ అవుతుంది కదా! అడ్రెస్‌కి, డేటాకి 4 ప్లస్ 1, 1 యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ. ఇదిగోండి. అడ్రెస్‌కొచ్చేసరికి 4 యాడ్ అవుతుంది. అండ్ దెన్ డేటాకొచ్చేసరికి 111 అంటే 15 యాడ్ అవుతుంది. ఓకే. సో, అది తీసుకోలేదనుకోండి డైరెక్ట్‌గా జీరోలే వస్తాయి. సో, నెక్స్ట్ కండిషన్. ఇప్పుడు మళ్ళీ డ్రైవర్ ఏం చేస్తుంది? 4ని డ్రైవ్ చేస్తుంది. అండ్ దెన్ 111ని డ్రైవ్ చేస్తుంది. వాలిడ్ కూడా 1 అయింది. ఓకే. సో, వాలిడ్ 1 అయింది. దెన్ వాలిడ్ ఎప్పుడైతే 1 డ్రైవ్ చేసామో రెడీ కూడా 1 అవుతుంది. ఇది ఎందుకు రెడీ 0 అయింది? మీరిక్కడ వాలిడ్‌ని 0 డ్రైవ్ చేశారు. వాలిడ్ 0 అయితే రెడీ కూడా 0 అవుతుంది. ఎందుకంటే మీ మానిటర్‌లో మీ మాడ్యూల్‌లో అదే రాశారు. ఏఎక్స్ఐ రెడీ ఈక్వల్ టు ఏఎక్స్ఐ వాలిడ్. వాలిడ్ వాల్యూ 0 అయితే రెడీ కూడా 0 అయిపోతుంది. ఓకే. సో, అందుకని ఇందాకడ రెడీ 0 అయింది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఏం జరిగింది? 1ని 15ని డ్రైవ్ చేసింది కదా! సో, 4 వన్స్‌ని యాడ్ చేస్తే 4 టూస్ అవుతుంది. అలాగే 4 టూస్‌ని యాడ్ చేసుకుంటే మళ్ళీ 4 త్రీస్ అవుతుంది. అలా యాడ్ అవుతూ వస్తుందన్నమాట. అర్థమైందా? దెన్ సో, ఎప్పుడైతే డేటా మానిటర్ అనేది ఏ అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. డ్రైవర్ అనేది ఏ సిగ్నల్స్‌ని డ్రైవ్ చేస్తుంది. ఈ రెండిటిని మనం చెక్ చేయాలి. అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే డ్రైవ్ చేసే సిగ్నల్స్ మానిటర్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. అదే క్యాప్చర్ చేసుకున్న సిగ్నల్స్‌ని స్కోర్ బోర్డ్‌కి అప్లై చేస్తుంది. స్కోర్ బోర్డ్‌లో మీ యాక్చువల్ సిగ్నల్స్, ఎక్స్‌పెక్టెడ్ సిగ్నల్స్ 2 ఒకటే అయిపోతే టెస్ట్ పాస్ అయిపోతుంది. అది. సేమ్ ఇదే ప్రొసీజర్. కానీ ఏంటంటే ఇది చిన్నది కాబట్టి మనం ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. సో, అదే సాఫ్ట్ లెవెల్‌కెళ్తే ఇలాంటి మాడ్యూల్స్ కొన్ని వందల మాడ్యూల్స్ ఉంటాయి. ఆ ప్రతి మాడ్యూల్‌ని మనం అబ్జర్వ్ చేయాలంటే ఇబ్బందనమాట. సో, అందుకని ఎక్కడ ఎర్రర్ వచ్చిందో దాన్ని బట్టి ట్రేస్ ఔట్ చేసుకుంటూ వెళ్తామనమాట. బ్యాక్ ట్రేసింగ్ చేసుకుంటూ మనం అవుట్‌పుట్‌ని అబ్జర్వ్ చేస్తాం. వేవ్ ఫార్మ్‌ని ఓపెన్ చేసుకుంటే, ఆ వేవ్ ఫార్మ్‌లో మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చిందనేది ఈజీగా ఐడెంటిఫై అవుతది. దాన్ని బట్టి అంటే రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేయడమే కష్టం. రూట్ కాజ్ ఐడెంటిఫై అయిందంటే మీకు దాన్ని ఫిక్స్ చేయడం ఈజీగానే తెలుస్తదనమాట. అది. హ్మ్. హ్మ్. డీబగ్ చేసినప్పుడు రూట్ రూట్ కాజ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి.
ఇక్కడ ఇక్కడ నేను సెట్ చేసి గెట్ చేసుకునే దగ్గర నేను సీక్వెన్సర్‌ని వాడట్లేదు. సీక్వెన్సర్‌ని యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లమ్. సీక్వెన్సర్ సీక్వెన్సర్‌ని రాసినా నో ప్రాబ్లమ్. హ్మ్. ఆహా! ఇది జనరల్‌గా ఇది కంప్లీట్ టెస్ట్ బెంచ్ కోడ్ కాదు. జస్ట్ మీకు ఏంటంటే ఈ కాంపోనెంట్‌ని అంటే కాన్ఫిగ్ డీబీని గెట్ చేసుకోవడానికి, సెట్ చేసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ కోడ్ చూపించా. అలా కాకుండా ఒక కంప్లీట్ కోడ్ చూస్తే అప్పుడు ప్రతి కాంపోనెంట్ రిప్రజెంట్ చేసి ఉంటదనమాట. ఆ! ఇప్పుడు ఆ! కంప్లీట్ కంప్లీట్ టెస్ట్ బెంచ్‌లో వస్తాయంట. అది. ఓకేనా? హ్మ్. 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 ఓకే. సో, నెక్స్ట్ టాప్ యూవీఎం టెస్ట్ బెంచ్ టాప్. సో, ఈ టెస్ట్ బెంచ్ టాప్ చూసే ముందు అసలు టాప్‌లో టెస్ట్ బెంచ్‌లో ఏమేమి కనెక్ట్ చేయాలి? అసలు ఎవరెవరిని ఏం కనెక్ట్ చేయాలనేది చూడండి. సో, ఇక్కడ హ్మ్. కనిపిస్తుంది కదా డయాగ్రాము. జూమ్ చేయాలి. ఓకే. హ్మ్. సో, టెస్ట్ బెంచ్ టాప్‌లో మీకు కనెక్షన్ ఎవరెవరికి ఉంటుంది? సో, ఈ కనెక్షన్ ఎవరెవరికి ఉంటుంది అంటే ఆర్‌టిఎల్ నుంచి మీరు టెస్ట్ బెంచ్ టాప్‌కి ఏంటి రిలేషన్ అంటే డీయూటీ ఇన్‌స్టాంటియేషన్ చేస్తాం కదా! సో, అది ఆర్‌టిఎల్ ఇన్‌స్టాంటియేషన్ ఒకటి. ఓకే. సో, దానికోసం మనం ఖచ్చితంగా కనెక్షన్ అనేది కావాలి. ఓకే. సో, దెన్ సో, ఆర్‌టిఎల్‌కి ఒక టెస్ట్ బెంచ్ అనేది కావాలి. అండ్ దెన్ ఒక్క నిమిషం థిక్‌నెస్ పెంచుతా. దెన్ ఆర్‌టిఎల్ ఇన్‌స్టాంటియేషన్ మనం టాప్‌లో మెన్షన్ చేస్తున్నాం కదా! సో, అది ఇన్‌స్టాంటియేషన్. అంటే ఆర్‌టిఎల్ ఇన్‌స్టాంటియేషన్ డీయూటీ. అంటే ఏం చేస్తుంది ఆర్‌టిఎల్ ఇన్‌స్టాంటియేషన్ డీయూటీ కనెక్ట్స్ ద ఇంటర్ఫేస్ సిగ్నల్స్ టు డీయూటీ సిగ్నల్స్. ఇంటర్ఫేస్ సిగ్నల్స్‌ని డీయూటీ సిగ్నల్స్‌తో కనెక్ట్ చేస్తుంది. ఇదొకటి ఖచ్చితంగా మనం టాప్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అలాగే ఇంటర్ఫేస్ ఇన్‌స్టాన్స్. ఇంటర్ఫేస్ హ్యాండిల్‌ని కూడా మనం డ్రా చేయాలి. ఓకే. సో, ఇంటర్ఫేస్ ఇన్‌స్టాన్స్‌ని కూడా మనం రిప్రజెంట్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ క్లాక్‌ని జనరేట్ చేయాలి. క్లాక్‌ని జనరేట్ చేయాలి. కాన్ఫిగ్ డీబీని సెట్ చేయాలి. క్లాక్‌ని జనరేట్ చేసేతో పాటు రీసెట్‌ని కూడా జనరేట్ చేయాలి. ఇక్కడ క్లాక్ అండ్ రీసెట్ కూడా రాసుకోండి. ఓకే. సో, రీసెట్‌ని కూడా మనం జనరేట్ చేయాలి. సో, 3 స్టెప్పులు. ఫస్ట్ స్టెప్ ఏంటి? డీయూటీ ఇన్‌స్టాంటియేషను. రెండో స్టెప్ ఇంటర్ఫేస్ ఇన్‌స్టాంటియేషను. థర్డ్ స్టెప్ క్లాక్ జనరేషను. ఫోర్త్ స్టెప్ రీసెట్ జనరేషను. ఫిఫ్త్ స్టెప్ కాన్ఫిగ్ డీబీని సెట్ చేయడం. అండ్ దెన్ సిక్స్త్ స్టెప్ వేవ్ ఫార్మ్స్ రాయడం. సెవెంత్ స్టెప్ రన్ టెస్ట్‌ని కాల్ చేయడం. ఓకే. సో, ఇప్పుడు రన్ టెస్ట్ అనే కాన్సెప్ట్‌ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ ఏమీ రాయలేదు చూసారా? ఎంప్టీ బ్రాకెట్స్ వదిలేస్తే కనుక టోటల్‌గా రన్ అవుతుంది. డిఫాల్ట్ టెస్ట్ ఏదైతే ఉందో అది రన్ అవుతుంది. అదే మీరు టెస్ట్ నేమ్ మెన్షన్ చేస్తే ఆ టెస్ట్ కేస్‌ని రన్ చేస్తుంది. ఇండివిడ్యువల్ టెస్ట్ కేస్‌ని రన్ చేస్తుంది. ఓకే. అర్థమైందా? సో, ఈ కనెక్షన్స్ అన్నీ మనం టాప్‌లో సెట్ చేయాలి. ఓకే. సో, మళ్ళీ ఇంటర్ఫేస్‌కి ఎవరెవరితో కనెక్షన్ ఉంది. ఇంటర్ఫేస్ మీ క్లాక్ సిగ్నల్‌ని కనెక్ట్ చేస్తుంది. క్లాక్ జనరేషన్ ఉంది కదా! సో, ఇంటర్ఫేస్‌లో క్లాక్‌ని సెట్ చేస్తాం. అలానే ఇంటర్ఫేస్ హ్యాండిల్ అనేది కూడా మనకి ఇంటర్ఫేస్‌తో కనెక్షన్ ఉంటుంది. డీయూటీ సిగ్నల్స్ ఉన్నాయి కదా! డీయూటీ సిగ్నల్స్‌ని కూడా మనం ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడి వరకు క్లియరా? సో, ఎవరితో కనెక్ట్ అవుతున్నారనేది. హ్మ్. సో, ఆ!
ఇంటర్ఫేస్ ఈ 3 రాసుకోవాలి. ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ రాయాలి, మోడ్ పోర్ట్స్ రిప్రజెంట్ చేయాలి, అండ్ దెన్ డైరెక్షన్ మెన్షన్ చేయాలి, క్లాకింగ్ బ్లాక్స్ని డిఫైన్ చేసుకోవాలి. ఇదంతే ఇంటర్ఫేస్లో రాసే కోడ్. ఓకే, అంటే వీటి నుంచి మనం రాయాలి. తర్వాత సీక్వెన్స్ ఐటెంలో ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ అంటే టిక్ యూవేమ్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్, సో దాన్ని రాసుకుంటాం. అండ్ దెన్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ డిక్లరేషన్, ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అన్నిటిని మనం సీక్వెన్స్ ఐటెంలోనే డిక్లేర్ చేయాలి. సో విత్ ర్యాండ్ కానీ ర్యాండ్ సి ద్వారా కానీ మనం రిప్రజెంట్ చేస్తాం. కన్స్ట్రైన్స్ ఏమన్నా రాసుకోవాలన్నా ఇక్కడే రాస్తాం అనమాట. ఓకే, సో కన్స్ట్రైంట్స్ అనేవి కూడా మనం ఈ ఇంటర్ఫేస్లోనే రాస్తాం. ఓకే, సో అండ్ దెన్ ఫీల్డ్ మ్యాక్రోస్ ఏంటి అంటే మీరు ఇన్పుట్ అవుట్పుట్స్ని కన్సిడర్ చేసుకున్నారు కదా, ఆ ఇన్పుట్ అవుట్పుట్స్ అన్నిటిని ఫీల్డ్ మ్యాక్రోస్కి సెట్ చేయాలి. అంటే టిక్ యూఎం ఫీల్డ్ ఇంట్ అలా మనం కన్సిడర్ చేసుకుంటాం కదా, టిక్ యూఎం ఫీల్డ్ ఇంటిజర్. ఓకే, ఏదైతే మనం కన్సిడర్ చేసుకుంటున్నామో అంటే సిగ్నల్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం కదా, ఆ సిగ్నల్స్ అన్నిటిని ఫీల్డ్ మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయాలి. ఫీల్డ్ మ్యాక్రోస్కి రిజిస్టర్ చేస్తే అవి ఎక్కడైనా మనం కాల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మళ్ళీ ఈ టెస్ట్ నుంచి ఎవరికి కనెక్షన్ ఉంది? టెస్ట్ అనేది రన్ టెస్ట్ ఉంది కదా, ఈ రన్ టెస్ట్ ఈ సీక్వెన్స్ని స్టార్ట్ చేసేది టెస్ట్లోనే కదా, సో అందుకని ఓకే, ఇక్కడ మీ రన్ టెస్ట్ అనేది ఎవరితో కనెక్షన్ ఉంటుంది? సీక్వెన్స్తో కనెక్షన్ ఉంటుంది. సో అదే ఇక్కడ కనెక్షన్ వచ్చింది, సీక్వెన్స్ కనెక్షన్. అండ్ దెన్ సీక్వెన్స్ ఐటమ్ కూడా సీక్వెన్స్తోనే కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే సీక్వెన్స్ ఐటమ్స్ని జనరేట్ చేసేది ఎవరంటే సీక్వెన్స్. ఓకే, సో అందుకని సీక్వెన్స్ కనెక్షన్ ఉంది. టెస్ట్ నుంచి సీక్వెన్స్ కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మీ సీక్వెన్స్ అనేది ఎవరి దాంట్లో పాస్ అవుతారంటే టెస్ట్లోనే స్టార్ట్ అవుతుంది. అది సో అందుకని టెస్ట్లోనే అండర్ సీక్వెన్స్ ఐటెంలో సిగ్నల్స్ అన్నిటిని రిప్రజెంట్ చేయాలి. ఇన్పుట్ అవుట్పుట్ సిగ్నల్స్ అన్నిటిని రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఆ ఇన్పుట్ అవుట్పుట్ సిగ్నల్స్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తే సీక్వెన్స్ అనేది దానికి కరెస్పాండింగ్గా మీకు డిఫరెంట్ సీక్వెన్సెస్ని జనరేట్ చేస్తుంది. అలాగా రైట్ సీక్వెన్స్ అని, రీడ్ సీక్వెన్స్ అని, రీడ్ రైట్ సీక్వెన్స్ అని, కంటిన్యూస్ రీడ్ సీక్వెన్స్ అని, ఇలా డిఫరెంట్ సీక్వెన్సెస్ని ఇది జనరేట్ చేస్తుంది. ఏవైతే సీక్వెన్స్ని జనరేట్ చేసామో వాటన్నిటికి టెస్టులు రాయాలి. సో ఆ టెస్ట్లు అనేది బేస్ టెస్ట్ నుంచి యూఎం టెస్ట్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఆ బేస్ టెస్ట్ నుంచి యూఎం టెస్టులు మనం ఏవైతే టెస్టులు రాయాలనుకుంటున్నామో ఆ టెస్టులని అక్కడ రాస్తాం అనమాట. ఓకే, సో సీక్వెన్స్లో ఏమేమి రాస్తాం? మళ్ళీ బేస్ టెస్ట్ యూజర్ టెస్ట్, ఇది బేస్ టెస్ట్ అనేది యూవిఎం టెస్ట్. ఓకే, ఈ టెస్ట్ నుంచి ఎవరిని ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు? యూజర్ టెస్ట్. టెస్ట్లోనే మీరు ఏదైతే యూజర్ టెస్ట్ ఉందో ఆ టెస్ట్ని రాసుకునేది టెస్ట్లోనే రాస్తారు. టెస్ట్ లోపల సీక్వెన్స్ని స్టార్ట్ చేస్తారు. ఓకే, సీక్వెన్స్లో ఏమేమి రాయాలి? ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ రాయాలి, కన్స్ట్రక్టర్ రాయాలి, టాస్క్ బాడీ మెథడ్ రాయాలి. టాస్క్ బాడీ మెథడ్లో డ్రైవర్ నుంచి సీక్వెన్సర్ నుంచి హ్యాండ్ షేక్ మెకానిజం ఉంటుంది. హ్యాండ్ షేక్ మెకానిజం రాయాలి సీక్వెన్స్లో. ఓకే, సీక్వెన్స్ హ్యాండ్ షేక్ మెకానిజం ఏంటంటే వెయిట్ ఫర్ గ్రాంట్, గెట్ నెక్స్ట్ ఐటమ్. అంటే డ్రైవర్కి సంబంధించిన హ్యాండ్ షేక్ మెకానిజం ఏంటి అంటే ఫ్రమ్ డ్రైవర్ నుంచి ప్రతిదాన్ని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. క్రియేట్ సీక్వెన్స్ ఐటమ్ని క్రియేట్ చేసిన తర్వాత వెయిట్ ఫర్ గ్రాంట్ కోసం వెయిట్ చేస్తుంది. ఆఫ్టర్ గెట్ నెక్స్ట్ ఐటమ్, అది ఎవరి నుంచి రావాలి? డ్రైవర్ నుంచి వస్తుంది. డ్రైవర్ నుంచి వచ్చిన తర్వాత ర్యాండమైజ్ చేస్తుంది. ర్యాండమైజ్ చేసిన తర్వాత
మీకు ఏం చేస్తుంది, సెండ్ ప్యాకెట్ చేస్తుంది, సెండ్ ప్యాకెట్స్ టు ద డ్రైవర్. సో దెన్ సీక్వెన్సర్ ద్వారా డ్రైవర్కి ప్యాకెట్ని సెండ్ చేస్తుంది. దెన్ ఐటమ్ అనేది డ్రైవర్ నుంచి వచ్చింది అంటే అక్కడితో ఆగిపోతుంది, లేదంటే గెట్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. గెట్ రెస్పాన్స్ అనేది ఆప్షనల్ కింద. ఓకేనా. ఇప్పుడు సీక్వెన్స్ అనేది ఎవరికి కనెక్షన్ ఉంటుంది, హ్యాండ్ షేక్ మెకానిజం రాయాలి. హ్యాండ్ షేక్ మెకానిజం రాయకపోతే సీక్వెన్స్ ఐటమ్కి సీక్వెన్స్కి డ్రైవర్కి కమ్యూనికేషన్ జరగదు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఎవరెవరి కనెక్షన్ ఉంది, ఎన్విరాన్మెంట్లో ఏజెంట్ ఉంది కదా, ఏజెంట్లో సీక్వెన్సర్ అనేది ఉంది. ఆ సీక్వెన్స్కి కనెక్షన్ ఉంటుంది. ఓకే. మళ్ళీ సీక్వెన్స్ ఎవరితో కనెక్షన్ వెళ్తుంది, మళ్ళీ సెకండ్ ఏజెంట్ ఏదైతే ఉందో, ఎన్ని ఏజెంట్లు అయితే ఉన్నాయో అన్ని ఏజెంట్లో ఉన్న సీక్వెన్సర్లకి సీక్వెన్స్ అనేది కనెక్షన్ అయి ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ చూసారా, దీనికి కూడా కనెక్షన్ ఉంది. అది అర్థమైందా. అండ్ దెన్ మానిటర్ వచ్చేసరికి ఎవరెవరు కనెక్ట్ అవుతుంది, మానిటర్ ఎనాలిసిస్ బోర్డ్ ద్వారా కవరేజ్ కనెక్ట్ అవుతుంది, స్కోర్ బోర్డ్ కనెక్ట్ అవుతుంది. అలాగే యూవీఎం మానిటర్ నుంచి, అంటే ఇక్కడ మానిటర్ నుంచి కూడా సేమ్ అంతే. సో అనాలిసిస్ బోర్డ్ ద్వారా కనెక్ట్ అవుతుంది అనమాట. ప్రతిదీ కనెక్ట్ అయింది చూసారా. సో ఈ స్కోర్ బోర్డ్కి కనెక్ట్ అయింది, అండ్ దెన్ కవరేజ్కి కూడా కనెక్ట్ అయింది. సో ఏజెంట్లు ఏమేమి రాయాలి, మళ్ళీ సేమ్ ఫ్యాక్టరీ, కన్స్ట్రక్టర్, బిల్డ్ ఫేజ్లో కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రతి డ్రైవర్ని, సీక్వెన్సర్ని, మానిటర్ని క్రియేట్ చేయాలి. ఓకే. అండ్ దెన్ ఎన్విరాన్మెంట్లో మనం ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్, కన్స్ట్రక్టర్ ఫేజెస్లో, బిల్డ్ ఫేజ్లో మనం ఏం చేస్తాం, కాంపోనెంట్ని క్రియేట్ చేసుకుంటాం కదా. సో బిల్డ్ ఫేజ్లో కాంపోనెంట్ని క్రియేట్ చేసుకుంటాం, అండ్ దెన్ కనెక్ట్ ఫేజ్లో కాంపోనెంట్స్ని కనెక్ట్ చేస్తాం. ఎవరెవరిని కనెక్ట్ చేస్తాం, ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ మానిటర్, స్కోర్ బోర్డ్ డాట్ అనాలిసిస్ బోర్డ్స్ ద్వారా స్కోర్ బోర్డ్ని కనెక్ట్ చేసుకుంటాం. సో పోర్ట్ కనెక్ట్, అలాగే మనం సీక్వెన్స్ కూడా కనెక్ట్ చేసుకోవాలి కదా. సో అది కూడా కన్సిడర్ చేసుకుంటాం కనెక్ట్ ఫేజ్లో. ఓకే. సో ఏజెంట్లో ఎవరెవరిని కనెక్ట్ చేస్తారు, సీక్వెన్స్ ఐటమ్ని, డ్రైవర్ని కనెక్ట్ చేస్తారు. సో డ్రైవర్ డాట్ సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ కనెక్ట్ సీక్వెన్స్ ఐటమ్ ఎక్స్పోర్ట్. ఇది కనెక్ట్ ఫేజ్లో ఇక్కడ రాస్తారు. ఏజెంట్లో ఎవరెవరు కనెక్ట్ చేస్తారంటే డ్రైవర్ని, సీక్వెన్స్ని కనెక్ట్ చేసుకుంటారు త్రూ సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్. ఓకే. అర్థమైందా. సో ఇది టెస్ట్ బెంచ్, మీ టెస్ట్. సీక్వెన్సర్ ఎక్కడైతే ఉందో, సీక్వెన్సర్ ఎక్కడైతే కనెక్షన్ ఉందో ఆ సీక్వెన్స్ కనెక్షన్ అనేది కనెక్ట్ చేయాలి. ఓకే. ప్యాసివ్ ఏజెంట్లో మానిటర్ మాత్రమే చేస్తుంది. సో డ్రైవరు, సీక్వెన్సర్ ఉండదు కాబట్టి ఓకే. సో ఇక్కడ కనెక్షన్ అర్థమైందా. ఈ సీక్వెన్స్ నుంచి ఏజెంట్ 1, ఏజెంట్ 2లో ఉన్న సీక్వెన్స్ కనెక్ట్ అవుతుంది. ఓకే. సో ప్యాసివ్ ఏజెంట్స్కి అయితే కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే ప్యాసివ్ ఏజెంట్లో మానిటర్ ఒకటే ఉంటుంది కదా. సో అందుకు కనెక్ట్ అవ్వదు. క్లియరా. ప్యాసివ్ ఏజెంట్
ఓన్లీ అబ్జర్వ్ చేయడం మాత్రమే ఉంటుంది. అంటే మానిటర్ మాత్రమే ఉంటుంది. డ్రైవర్ సీక్వెన్సర్ ఉండదు. డ్రైవర్ సీక్వెన్సర్ ఉండదు ప్యాసివ్ ఏజెంట్లో. యాక్టివ్ ఏజెంట్ అయితే అన్నీ ఉంటాయి. ఓకే, డ్రైవర్, మానిటర్, సీక్వెన్సర్. ఓకే, అంతే. ఓకే, సో దెన్ స్కోర్ బోర్డ్లో మీరు మళ్ళీ ఏం చేస్తారు? ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్, కన్స్ట్రక్టర్, ఫేజెస్లో మళ్ళీ మీరు రన్ ఫేజ్ని, ఇన్సైడ్ రన్ ఫేజ్లో మీరు ఏం కాల్ చేస్తారు? కలెక్ట్ చేసుకుంటారు కదా యూవీఎం, అదే మానిటర్ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నింటిని కలెక్ట్ చేసుకుంటుంది. కలెక్ట్ చేసుకొని అవన్నీ పాపింగ్ మెథడ్ ద్వారా ఒక క్యూలో స్టోర్ చేసుకుంటుంది. క్యూలో స్టోర్ చేసుకొని మీ సిగ్నల్స్ని, అంటే రిఫరెన్స్ మోడల్ నుంచి వచ్చే సిగ్నల్స్ని అండ్ దెన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని రెండింటిని కంపేర్ చేస్తుంది. కంపేర్ రిఫరెన్స్ అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్. రిఫరెన్స్ ఏమో ఎక్స్పెక్టెడ్, యాక్చువల్ ఏమో అవుట్పుట్ మానిటర్ నుంచి వచ్చేది. పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది చెక్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ కవరేజ్ గురించి మిగతావన్నీ రాసుకోవాలి. కవరేజ్లో యూవీఎం ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ అండ్ దెన్ ఫేజెస్, ఇవన్నీ మనం కవరేజ్ గురించి తెలిసిందే కదా, సో దాని అన్నిటి గురించి రాసుకోవాలి. ఫైనల్గా ఇవన్నీ ఏంటంటే సో ఇవన్నీ ఎక్కడి నుంచి యూవీఎం టెస్ట్ అనేది యూవీఎం టెస్ట్ అనేది బేస్ టెస్ట్ నుంచి, బేస్ టెస్ట్ అనేది యూవీఎం టెస్ట్ నుంచి డిరైవ్ చేసుకుంటాం. ఓకే, సో ఆ బేస్ టెస్ట్కి కనెక్ట్ అవుతుంది. గ్రీన్ కలర్లో ఉన్నది కదా, గ్రీన్ కలర్లో ఉన్నది టెస్ట్. అర్థమైందా? ఓకే, బేస్ టెస్ట్ ఎప్పుడు రాస్తారంటే, ఇప్పుడు సింగిల్ టెస్ట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అలా కాకుండా మీరు ఒక 100 టెస్టులు రాశారు, ఒక 100 టెస్టులు రాశారనుకోండి, అది యూవీఎం టెస్ట్ నుంచి బేస్ టెస్ట్ని డిరైవ్ చేసుకుంటారు. ఆ బేస్ టెస్ట్లో మీరు ఎన్ని టెస్ట్లు అయితే రాశారో ఆ టెస్ట్ ఇన్స్టాన్షియేషన్స్ అన్ని బేస్ టెస్ట్లో చేస్తారనమాట. సో అప్పుడు మీరు బేస్ టెస్ట్ని కాల్ చేస్తే మొత్తం అన్ని టెస్ట్లు రన్ అవుతాయి. అదే, సో మీరు బేస్ టెస్ట్ ఎప్పుడు రాస్తారంటే కంప్లీట్ యూవీఎం టెస్ట్ బెంచ్ని ఇంప్లిమెంట్ చేస్తే, సో అక్కడ బేస్ టెస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో యూవీఎం టాప్, టెస్ట్ బెంచ్ టాప్ అనేది దేని పర్పస్ కోసం? ఇది మనం ఏవైతే ఎన్విరాన్మెంట్ కనెక్ట్ చేసుకుంటున్నామో అవన్నిటిని టెస్ట్ బెంచ్ టాప్ అనేది రెస్పాన్సిబుల్. టాప్ అనేది మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి చేస్తుంది ఇక్కడ? డియూటీ ఇన్స్టాన్షియేషన్ అనేది చేస్తుంది. ఓకే, సో డియూటీ ఇన్స్టాన్షియేషన్ ఒకటి చేయాలి, అండ్ దెన్ ఇంటర్ఫేస్ ఇన్స్టాన్షియేషన్, క్లాక్ని జనరేట్ చేయడం, అండ్ దెన్ రీసెట్ని జనరేట్ చేయడం, ఇంటర్ఫేస్ సిగ్నల్స్ని కనెక్ట్ చేయడం. ఓకే, అండ్ దెన్ ప్లేస్ ద వర్చువల్ ఇంటర్ఫేస్ హ్యాండిల్, యూవీఎం కాన్ఫిగ్ డీబీని సెట్ చేయడం. ఓకేనా, అండ్ దెన్ సిమ్యులేషన్ని స్టార్ట్ చేయడానికి రన్ టెస్ట్. ఓకే, సో ఇదన్నీ టాప్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటుంది. సో క్లాక్ని జనరేట్ చేయడం, రీసెట్ని జనరేట్ చేయడం, డియూటీని ఇన్స్టాన్షియేట్ చేయడం, ఇవన్నీ దీని బాధ్యత, టాప్ లెవెల్ బాధ్యత. టాప్ లెవెల్లోనే మొత్తం అన్ని సెట్ చేసుకుంటుంది. వై డూ వీ నీడ్ ఏ యూవీఎం టెస్ట్ బెంచ్ టాప్? టెస్ట్ బెంచ్ టాప్ అనేది దేని పర్పస్ కోసం అని చెప్తున్నాడు కదా. ఇమాజిన్ వెరిఫైయింగ్ ఏ ఏపీపీ స్లేవ్. ఏపీపీ స్లేవ్ని వెరిఫై చేయాలి అంటే కనుక డియూటీ అంటే ఆర్టీఎల్ ఉండాలి, క్లాక్ ఉండాలి, రీసెట్ ఉండాలి, ఇంటర్ఫేస్, యూఏ కాంపోనెంట్స్, ఇవన్నిటిని మనం టాప్లోనే ఇన్స్టాన్షియేట్ చేసుకోవాలి. అందుకోసం టాప్ అనేది కావాలి. సో జస్ట్ ఇది ఏంటంటాడంటే మూవీ ప్రొడక్షన్ని డిఫైన్ చేస్తున్నాడు. ఒక మూవీ సెట్ అనేది ఏదైతే ఉందో టాప్, అది యాక్టర్స్ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో డియూటీ. సో మైక్రోఫోన్స్ ఏవైతే యూజ్ చేసుకున్నారో అవి ఇంటర్ఫేసెస్,
డైరెక్టర్ అనేవాడు టెస్ట్. ఓకే. సో క్రూ అంటే క్యాబిన్ క్రూ ఎవరైతే ఉన్నారో డ్రైవర్, మానిటర్. సో వితౌట్ మూవీ సెట్ ఎవరు కమ్యూనికేట్ చేయలేరు. అంతే కదా! సో మూవీ సెట్ ఉంటేనే వీళ్ళందరూ అంటే టాప్ ఉంటేనే వీళ్ళందరూ కమ్యూనికేట్ చేసుకోగలరు. అది. అర్థమైందా? సో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద టాప్. డియూటీ ఇన్స్టాంటియేషన్ ఎలా చేస్తాం? మన డియూటీ వచ్చేసరికి యాడర్ ఉంది. సో యాడర్ని ఇన్స్టాంటియేట్ చేస్తున్నాం. సో యాడర్ డియూటీ యూజర్ నేమ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్ని ఇన్స్టాంటియేట్ చేయాలి. అండ్ దెన్ ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి? యాడర్ ఇంటర్ఫేస్. సో యాడ్ ఇంటర్ఫేస్ విఏఎఫ్. ఓకే. సో వర్చువల్ ఇంటర్ఫేస్ని డిఫైన్